Yeah, good evening. Welcoming you all from ACE Engineering online platform. So in this discussion, we are going to be discuss the subject solid mechanics as well as engineering mechanics related to the TSGENCO examination, my dear friends. Hope all you are doing well. Preparation అనేది బాగా జరుగుతుందని అనుకుంటున్నాను. When you are preparing for TSGENCO examination, ఈ సబ్జెక్ట్ ఏ విధంగా మీరు ఫోకస్ చేయాలి అండ్ చాప్టర్ వైజ్ ఏ టాపిక్స్లో మనం వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ ఆర్ లిటిల్ అటెన్షన్ అనేది ఆఫ్టర్ దట్ సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం సో దట్ మీరు ప్రిపరేషన్ పాయింట్ ఎక్కడ ఉన్నారనేది మీకు జస్ట్ అర్థమవుతుంది. ఈవెన్ దో స్మాల్ క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్ ఉన్నా కానీ యూ డోంట్ వరీ అబౌట్ దట్ ఏరియా. ఎగ్జామ్ పరంగా మనం ఈ సబ్జెక్టు చూస్తే డిఫికల్టీ లెవెల్ అనేది వెరీ ఈజీగానే ఉందండి. కంపారిటివ్లీ ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్తో మనం కంపేర్ చేసినప్పుడు డిఫికల్టీ లెవెల్ అనేది చాలా ఈజీగానే ఉంది. సో వన్ అడ్వాంటేజ్ ఏంటంటే వీ కెన్ స్కోర్ మ్యాక్సిమం. బట్ రీసెంట్ ట్రెండ్ ఎగ్జామినేషన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వీఆర్ హ్యావింగ్ మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్. రవి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ రాఘవేంద్ర గుడ్ ఈవినింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ మధ్య మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏడబ్ల్యూ పేపర్ అబ్జర్వ్ చేసినా ఏఈ పేపర్ అబ్జర్వ్ చేసినా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనేది మనకు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తున్నాం, మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తున్నాం. ఆ మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అవుట్ ఆఫ్ 4 విచ్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ లేదా విచ్ ఆర్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా పడుతూ ఉన్నాయి మనకి. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎక్కువ థియరీ బేస్డ్ క్వశ్చన్సే మనకు అడుగుతూ ఉంటాడు ఆర్ స్మాల్ న్యూమరికల్స్ అడుగుతూ ఉంటాడు. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు ఆ స్టేట్మెంట్స్ కానీ అబ్జర్వ్ చేస్తే వెరీ రెలవెంట్ స్టేట్మెంట్స్ అనేది ఇస్తున్నాడు ఒక కాన్సెప్ట్కి. అంటే ఒక కాన్సెప్ట్ లేదా ఒక టాపిక్ మీద మనకు ఒక పర్టికులర్ ఐడియా ఉన్నప్పుడు డెఫినెట్లీ వీఆర్ స్కోరింగ్ దట్ క్వశ్చన్. బట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ గురించి మీకు ఒక ఐడియా లేకపోయినా ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్. బట్ దాన్ని కూడా ఓవర్కమ్ చేయొచ్చు. ఆ ఆప్షన్స్ మనం చూసుకున్నప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కానీ మనం కానీ చూస్తే ఖచ్చితంగా ఆ స్టేట్మెంట్ గురించి మీకు ఐడియా లేకపోయినా కానీ డెఫినెట్గా యూ మే గెట్ ద ఆన్సర్. అదొక అడ్వాంటేజ్ ఉందండి దీనివల్ల. మీరు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అది. సో ఒక పర్టికులర్ స్టేట్మెంట్ మీద నాకు ఐడియా లేకుండా కూడా ఆన్సర్ని ఎలా చేయగలనేది జస్ట్ ఒక పర్టికులర్ క్వశ్చన్ చూస్తే మనకు అర్థమవుతుంది అది. ఫస్ట్ ఈ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుకునే ముందు సిలబస్ ఏంటి ఫర్ బోత్ మెకానికల్ అండ్ సివిల్. దిస్ ఈస్ ద కామన్ సబ్జెక్ట్ యాజ్ యూ నో ఫర్ బోత్ మెకానికల్ అండ్ సివిల్. సిలబస్ సివిల్ ఇంజనీరింగ్కి ఎలా ఇచ్చాడు, మెకానికల్ ఇంజనీరింగ్కి ఎలా ఇచ్చాడు అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తాం. దెన్ వెయిటేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆఫ్టర్ దట్ వెయిటేజ్ అనేది ఇప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ మోర్ డెఫినెట్లీ వీ గివ్ ద మోర్ ఇంపార్టెన్స్ ఫర్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్ అట్ ఎనీ కాస్ట్. ఆఫ్టర్ దట్ వీఆర్ టేకింగ్ సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ రిలేటెడ్ టు ఈచ్ చాప్టర్. అంటే ఎక్కడెక్కడ ఎక్కువ ఫోకస్ చేయాలి, థియరీ బేస్డ్గా నేను ఎక్కడ ఫోకస్ చేయాలి, ప్రిపరేషన్ స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ నేను మాట్లాడుతుంది. న్యూమరికల్స్ ఏ ఏరియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రతి చాప్టర్ నుంచి అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఆఫ్టర్ దట్ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది మనం తీసుకొని సో జస్ట్ వీఆర్ టెస్టింగ్ అవర్ ప్రిపరేషన్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది మనం చూస్తాం. దిస్ ఈజ్ ద things that we are going to be discussed in this particular session, my dear friends. సో ఫస్ట్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నానండి. సో సిలబస్ పరంగా చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్ అనేది లిటిల్ మోర్ సిలబస్ కంపారిటివ్లీ సివిల్ ఇంజనీరింగ్. ఆల్మోస్ట్ గేట్ సిలబస్ ఇచ్చాడు మనకు వచ్చేటప్పటికి. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నోటిఫికేషన్లో మనకి ఇచ్చిన సిలబస్ మనకి. సో సబ్జెక్ట్ ఎంటైటిల్డ్ యాజ్ మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్. దీన్ని మనం చాప్టర్ వైజ్గా సాగ్రిగేట్ చేస్తే now let me take this one. These are the chapters we are having related to this subject. The first one is simple stresses and strains. Temperature stresses anedi it is an extension for the simple stresses and strains manaku telisinde idi manaki. Next one vacherappudiki concept of principal stresses and strains. Next area vacherappudiki shear force and bending moment diagrams. Next vacherappudiki bending stress analysis. యాజ్ యూజువల్ మీరు ఏడబ్ల్యూకి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో సేమే ఉన్నాయి మనకు వచ్చేటప్పటికి.
క్వశ్చన్స్ మనకి డిఫికల్టీ లెవెల్ అనేది కొంచెం తక్కువగా ఉండొచ్చు కంపారిటివ్లీ ఏడబ్ల్యూ. అండ్ షియర్ స్ట్రెస్ అనాలిసిస్ ఇన్ బీమ్స్, అండ్ దెన్ deflections in beams, concept of torsion, thin pressure vessels, columns and struts, concept of shear center, and strain energy. Strain energy, it is related to each and every topic. Separate ga దీన్ని నేను segregate చేశాను నేను. These are the topics you are having, mechanical people, these are the topics you are having, my dear friends. And let me take the civil engineering. When I am talking about the civil engineering, ఇంతకుముందు మనం చెప్పినట్లుగా సిలబస్ అనేది కొంచెం తక్కువ ఉంది కంపారిటివ్లీ మెకానికల్ ఇంజనీరింగ్. యాజ్ పర్ నోటిఫికేషన్ దిస్ ఈజ్ ద సిలబస్ దే మెన్షన్. దీన్ని మనం చాప్టర్ వైజ్గా కానీ మాట్లాడుకుంటే, నౌ లెట్ మీ టేక్ ద కాన్సెప్ట్ ఆఫ్ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, ఎస్ఎఫ్డి అండ్ బిఎండి, థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, షియర్ స్ట్రెసెస్ ఇన్ బీమ్స్, అండ్ టార్షన్, కాలమ్స్ అండ్ స్ట్రట్స్. దీనికి అడిషనల్గా కంబైన్డ్ డైరెక్ట్ అండ్ బెండింగ్ స్ట్రెసెస్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇది మీకు న్యూ ఏం కాదు. ఇది వెన్ ద కాలమ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద ఎసెంట్రిక్ లోడింగ్ కండిషన్, ఎస్ హౌ యూ ఆర్ అనలైజింగ్ సచ్ కాలమ్స్ అనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ద కాన్సెప్ట్ ఆఫ్ షియర్ సెంటర్, దీస్ ఆర్ ద టాపిక్స్ యూ ఆర్ హ్యావింగ్, మై డియర్ ఫ్రెండ్స్. సో యూ హ్యావ్ వన్ క్లారిటీ రిలేటెడ్ టు ద సిలబస్. దెన్ వాట్ అబౌట్ ద వెయిటేజ్? ఫస్ట్ నేను సివిల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నాను. వెయిటేజ్ అనేది సో ఇద్దరికి ఆల్మోస్ట్ సిమిలరే ఉందండి. 1 ప్లస్ ఆర్ మైనస్ టాలరెన్స్ ఉందంతే మనకు వచ్చేటప్పటికి. ఈ సబ్జెక్ట్ నుంచి ఆన్ అన్ యావరేజ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ 8 to 10 క్వశ్చన్స్. 8 to 10 questions on an average. Just I am talking about this one. On an average, we are expecting 8 to 10 questions, my dear friends. On an average, I am telling, for both సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్. అంటే ఆల్మోస్ట్ ఒక 10% అనేది ఈ సబ్జెక్ట్కి ఇచ్చాడు. బట్ దిస్ సబ్జెక్ట్ నాలెడ్జ్ హెల్పింగ్ టు స్టడీ అదర్ డిజైన్ సబ్జెక్ట్స్, అదొక అడ్వాంటేజ్ ఉంది మనకు వచ్చేటప్పటికి. సో డెఫినెట్లీ వీ నీడ్ టు గివ్ ద మోర్ ఇంపార్టెన్స్ ఫర్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్ పాయింట్. గాట్ మై పాయింట్ ఫర్ బోత్ మెకానికల్ అండ్ సివిల్. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంది ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈచ్ చాప్టర్ని మనం చదువుకుంటున్నప్పుడు ఏ ఏరియాస్లో ఎక్కువ మనం ఫోకస్ చేయాలనేది మనం జస్ట్ వీఆర్ గోయింగ్ టు బి డిస్కస్. First, let me talk about the simple stresses and strains. In fact, this is the heart for entire subject. ఇది లేకుండా మనం ప్రొసీడ్ అవడం అనేది ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ థింగ్ వీఆర్ హ్యావింగ్, రైట్? సో దీస్ ఆర్ జనరల్ థింగ్స్, మెయిన్ హైలైటింగ్ థింగ్స్ని నేను మెన్షన్ చేస్తున్నానండి. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు బి డిస్కస్డ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్. కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రెస్లో మనం ఏం చదువుకొని ఉంటామో, స్ట్రెస్ అంటే ఏంటి, అది ఎలా డిఫైన్ అవుతావు, దాన్ని ఎలా డిఫైన్ చేస్తావు, ఎలా జనరేట్ అవుతుంది, దాని మ్యాగ్నిట్యూడ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు, హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ద మెంబర్స్. ఒక స్ట్రెస్ని నేను ప్రాక్టికల్ కండిషన్లో ఒక పాయింట్ దగ్గర డిఫైన్ చేయాలి అని అంటే ఎలా డిఫైన్ చేస్తాను దాన్ని అనేది మనం చదువుకుంటూ ఉంటాము. తర్వాత స్ట్రెయిన్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ద మెంబర్స్, దీస్ థింగ్స్ వీఆర్ గోయింగ్ టు బి డిస్కస్డ్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇది కానీ తీసుకుంటే థియరీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి జనరల్గా. థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఈ 2 ఏరియాస్లో మనకి. సో థియరీ పాయింట్ ఈ 2 ఏరియాస్లో మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి. దెన్ ఈ రెండింటిని మనం రిలేట్ చేస్తున్నప్పుడు వీఆర్ యూజింగ్ ద ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఈ సబ్జెక్ట్లో, యు నో దట్. సో ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అండ్ రిలేషన్స్ అనేది ఫ్రీక్వెంట్గా ఒక న్యూమరికల్ అనేది ఖచ్చితంగా ప్రతి స్టేట్ పిఎస్యూస్లో అడుగుతూనే ఉంటాడు పర్టికులర్గా, ప్రతి పేపర్ మనం తీసుకున్నప్పుడు. సో ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ మీద మీరు కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ఫోకస్ ఇన్ ద సెన్స్ రిలేషన్స్ని ఎలా అప్లై చేస్తావు, వాటిని బేస్ చేసుకుని స్మాల్ న్యూమరికల్స్ ఎలా నువ్వు ట్రీట్ చేస్తావు అనేది ఇక్కడ మనకు మెయిన్ థీమ్ అండి. ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేది న్యూమరికల్ బేస్డ్ థింగ్. దెన్ కమ్ టు ద నెక్స్ట్ ఏరియా, మెటీరియల్ ప్రాపర్టీస్. మరలా ఇక్కడ థియరీ ఎక్కువ అడుగుతుంటారు. డిఫరెంట్ మెటీరియల్ ప్రాపర్టీస్ మీద ఒక్కసారి మీరు జస్ట్ రివ్యూ చేసుకోండి, రీక్యాప్సులేట్ చేసుకోండి. ఎలాస్టిసిటీ, ప్లాస్టిసిటీ, హార్డ్నెస్, డక్టిలిటీ, వీటన్నింటి ఒకసారి చూసుకోండి అండి. దెన్ స్ట్రెస్ స్ట్రెయిన్ డయాగ్రామ్స్ నుంచి యూజువల్గా డిఫరెంట్ మెటీరియల్స్కి యూజువల్గా ఫస్ట్ మనం దేన్ని స్టడీ చేస్తాము, మైల్డ్ స్టీల్ని స్టడీ చేస్తాం. ఆఫ్టర్ దట్ బ్రిటిల్ మెటీరియల్స్కి ఎలా ఉంది, ఐడియలైజ్డ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్స్ ఎలా ఉన్నాయి అనేది ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్కి జస్ట్ యూ ఫోకస్ ఆన్ దిస్ వన్. ఇక్కడ మనకు వచ్చేటప్పుడు మరలా థియరీ బేస్డ్ మనకి ఎక్కువగా ఉంటుంది.
తర్వాత మనం లాస్ట్లో మనం ఏం చూస్తున్నాం, మనము ఎలాంగేషన్స్ ఇన్ డిఫరెంట్ కేసెస్. మనకి ప్రిస్మాటిక్ బార్ మీద యాక్సియల్ లోడ్ అప్లై చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, స్టెప్డ్ బార్ అయితే ఎలా ఉంటుంది, ట్యాపర్డ్ సెక్షన్ అయితే ఎలా ఉంటుంది, మనం ప్యారలల్ అరేంజ్మెంట్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఎలాంగేషన్స్ని, కరస్పాండింగ్ స్ట్రెసెస్ని అనేది మనం ఇక్కడ ఫోకస్ చేస్తాం కాబట్టి. సో ఇది ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలాంగేషన్స్ అనేవి మేజర్గా న్యూమరికల్ బేస్డ్ థింగ్స్. ఈ రెండు టాపిక్స్లో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇన్ అడిషన్ టు దట్ టెంపరేచర్ స్ట్రెసెస్లో మనం 3-4 కేసెస్ మనం అబ్జర్వ్ చేసినాము. సో టెంపరేచర్ స్ట్రెసెస్ నుంచి మ్యాక్సిమం న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది మనకి. ఆ 3-4 క్వశ్చన్స్ మీద జస్ట్ 3-4 కేసెస్ మీద కొంచెం ఫోకస్ చేయండి. రైట్ నౌ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఈజ్ థియరీ బేస్డ్ థింగ్ అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో థియరీ బేస్డ్ థింగ్, దిస్ వన్ ఆల్సో థియరీ బేస్డ్ థింగ్. ఇవి రెండు లేదా ఈ మూడు ఇంక్లూడింగ్ టెంపరేచర్ స్ట్రెసెస్ అనేవి న్యూమరికల్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసాం. జస్ట్ ట్రై టు ఫోకస్ ఆన్ దాట్. దెన్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్. రేపు మనం డిజైన్ ఆస్పెక్ట్కి వచ్చినా కానీ ఈ టాపిక్ మీద నాలెడ్జ్ లేకుండా వీ కెనాట్ ప్రొసీడ్ అనేది మనకు ఆల్రెడీ తెలుసు మనకి. సో ఇక్కడ మనం డిస్కస్ చేసినటువంటి కంటెంట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే, సో the concept of principal stresses and strains we are going to be discussed related to the plane stress condition and plane strain condition. Try to observe the difference between these two conditions. And then stress transformation equations. This is a very important area from our examination point. Transformation equations మనం ఎందుకు యూజ్ చేస్తూ ఉంటాము బేసికల్గా? ఎస్, టు ఫైండ్ అవుట్ ద స్ట్రెస్ కాంపోనెంట్స్ ఆన్ ఇంక్లైన్డ్ ప్లేన్స్. ఆల్రెడీ వీ నో ఇట్. సో ఇక్కడ ఎలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనేది మేజర్ ఇంపార్టెంట్ థింగ్. స్ట్రెస్ కాంపోనెంట్స్ని యూజింగ్ స్ట్రెస్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్. దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి డెఫినెట్గా ఎగ్జామినేషన్ పాయింట్. దీనికి ఎక్స్టెన్షనే హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ ద ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అండ్ ప్రిన్సిపల్ ప్లేన్స్, ద ప్లేన్స్ విచ్ ఆర్ క్యారింగ్ ద ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అనేది మనకి. ఆఫ్టర్ దట్ ఇన్ ప్లేన్ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ క్యాలిక్యులేషన్ అనేది కూడా మనకి సమ్ ఫార్ములాస్ ఉన్నాయి. జస్ట్ ఇది కంప్లీట్లీ ఫార్ములా బేస్డ్ చాప్టర్ మనకి. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మోర్ సర్కిల్ ఆఫ్ ప్లేన్ అంటే ఇది గ్రాఫికల్ మెథడ్, యూ నో ఇట్. ఇది అనలిటికల్ మెథడ్ అండ్ దిస్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్. సేమ్ కాన్సెప్ట్ వీఆర్ అబ్జర్వింగ్ గ్రాఫికల్లీ ఇన్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. సో మోర్ సర్కిల్ ఆఫ్ స్ట్రెస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీకు ఎగ్జామినేషన్ పరంగా చూసుకుంటే మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యు ఆర్ హ్యావింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ 4 థింగ్ రేదర్ దాన్ స్ట్రెయిన్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్, స్ట్రెయిన్ అనాలిసిస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యు ఆర్ హ్యావింగ్ ద క్వశ్చన్ ఫ్రమ్ ద స్ట్రెస్ అనాలిసిస్. మీరు ప్రీవియస్ హిస్టరీ తీసుకున్నా మీకు అర్థమవుతుంది అది మనకి. సో ట్రై టు ఫోకస్ ఆన్ దిస్ వన్. బట్ ఎనీహౌ సపోజ్ నాకు దీని నుంచి క్వశ్చన్ వస్తే సార్, జస్ట్ వాట్ వీఆర్ సింప్లీ డూయింగ్ స్ట్రెస్ ప్లేసెస్లో మనం స్ట్రెయిన్స్ని రీప్లేస్ చేస్తాం. దెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద స్ట్రెయిన్ అనాలిసిస్. అంటే ఆల్మోస్ట్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అనాలిసిస్ ఆర్ సిమిలర్ విత్ స్మాల్ మోడిఫికేషన్స్, యూ నో ఇట్. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. రేదర్ దాన్ దిస్ ఏరియా మనకి సేమ్ థింగ్ ఐఎమ్ స్పీకింగ్ విత్ రెస్పెక్ట్ టు స్ట్రెయిన్ కండిషన్స్. స్ట్రెయిన్ కండిషన్, రైట్? That's the good thing you are having. Then come to the wait, my dear friend. I will tell you just first let me speak the things, then I will talk about that things. Okay? Yeah, that's fine. దెన్ నెక్స్ట్ చాప్టర్ ఏంది? ఎస్ఎఫ్డి బిఎండి. ఎస్ఎఫ్డి బిఎండి లేకుండా మనకు అసలు క్వశ్చన్ పేపర్ ఏమి ఉండదు మనకి. దీనికి ఇంటర్లింక్డ్ టాపిక్స్ నుంచి అనే కానీ మనకి ఎస్ఎఫ్డి బిఎండిలో మనకి స్టేట్ ఎగ్జామినేషన్ పరంగా మనం చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి స్టాండర్డ్ కేసెస్ నుంచే క్వశ్చన్స్ వస్తున్నాయి. సో స్టాండర్డ్ కేసెస్ రిలేటెడ్ ద క్యాంటిలివర్, రిలేటెడ్ ద ఓవర్ హ్యాంగ్ అండర్ సిమెట్రికల్ లోడింగ్, లేదా సింప్లీ సపోర్టెడ్ బీమ్ అండర్ సిమెట్రికల్ లోడింగ్ కండిషను, వీటి మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఇవన్నీ బేసిక్ ఇన్ఫర్మేషన్స్. మనం బీమ్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ బీమ్స్ వీఆర్ అబ్జర్వింగ్, అలానే లోడింగ్ అనేది మనం ఎలా అప్లై చేస్తాం బీమ్ మీద, ఇవి రెండు తెలిసిన తర్వాత మన కాన్సన్ట్రేషన్ ఏంటి, మనకి హౌ యూ కెన్ అనలైజ్ ద షియర్ ఫోర్స్. షియర్ ఫోర్స్ ఒక పర్టికులర్ సెక్షన్ దగ్గర మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సైమల్టేనియస్గా బెండింగ్ మూమెంట్ని ఒక పర్టికులర్ సెక్షన్ దగ్గర మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఆ వాల్యూస్ అన్నిటిని నేను గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసినప్పుడు ఐ మే గెట్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్. సో వాటిని మీకు ఒక స్టడీ అనేది మీకు ఐడియా ఉంది. ఇక్కడ న్యూమరికల్స్ వస్తాయి మనకు బేసిక్గా ఈ ఏరియాలో స్టాండర్డ్ కేసెస్ నుంచే నేను చెప్పినట్లుగా. థియరీ బేస్డ్ వచ్చేటప్పటికి దీస్ రిలేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ యూ స్టడీడ్ ద రిలేషన్ బిట్వీన్ the intensity of loading and shear force and bending moment. ఈ రిలేషన్స్ మీద ఫ్రీక్వెంట్గా థియరీ బేస్డ్ క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు మనకి. సో వీటిని జాగ్రత్తగా స్టడీ చేయండి అండ్ ట్రై టు ఎలా అప్లై చేస్తా వీటిని అనేది జస్ట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ లెవెల్ క్వశ్చన్స్ తీసుకున్నా కానీ దెన్ యూ హ్యావ్ వన్ ఐడియా, రైట్? థియరీ బేస్డ్.
అండ్ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్ డెఫినేషన్ యూజువల్గా అడుగుతూ ఉంటాడు, మ్యాథమెటికల్ పరంగా అడుగుతూ ఉంటాడు, థియరీ పరంగా అడుగుతూ ఉంటాడు. కాబట్టి జస్ట్ ఫోకస్ ఆన్ పాయింట్ ఆఫ్ కాంట్రాఫ్లెక్చర్. స్టాండర్డ్ కేసెస్ ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి చిన్న చిన్న స్టాండర్డ్ కేసెస్, దట్ ఈజ్ ఎనఫ్. సో ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ చాప్టర్ దెన్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ చాప్టర్, దట్ ఈస్ అ సింపుల్ బెండింగ్ థియరీ. సో డెవలప్డ్ బెండింగ్ మూమెంట్, ఇట్ ఈస్ గివింగ్ ద బెండింగ్ స్ట్రెస్. సో ఈ బెండింగ్ స్ట్రెస్ను మనం ఎలా అనాలిసిస్ చేస్తామనేది ఈ చాప్టర్లో మనం చదువుకొని ఉన్నాము. సో బెండింగ్ స్ట్రెస్ అనాలిసిస్ వచ్చేటప్పటికి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అజంప్షన్స్ ఇన్ ద సింపుల్ బెండింగ్ థియరీ ఫ్రీక్వెంట్లీగా అడుగుతూ ఉంటాడు. మిగతా చాప్టర్స్తో కంపేర్ చేసినప్పుడు అజంప్షన్స్ ఇన్ సింపుల్ బెండింగ్ థియరీ ఫ్రీక్వెంట్లీ దే ఆర్ ఆస్కింగ్, దే యూస్ టు ఆస్క్ దిస్ వన్. సో ప్రతి అజంప్షన్ని క్లియర్గా స్టడీ చేయండి, దాని యొక్క మీనింగ్ని ఇన్ డెప్త్ మీరు స్టడీ చేయండి. అదర్వైజ్ దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ అండర్స్టాండింగ్ దట్ అజంప్షన్స్. సో ఇది ఎక్కువగా ఫోకస్ అయ్యింది థియరీ బేస్డ్ వచ్చేటప్పటికి. అలానే బెండింగ్ ఫార్ములాని మనం అనాలిసిస్ చేస్తున్నప్పుడు సమ్ ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ అనేది మనం స్టడీ చేసాము. అంటే what is the relation between applied bending moment and curvature, what is the relation between applied bending moment and bending stress, what is the relation between applied bending moment and corresponding bending strain. అలానే మనకు వచ్చేటప్పటికి ఫ్లెక్సరల్ రిజిడిటీ అంటే ఏందో మనం స్టడీ చేసినాము. వీటన్నిటిని ఆ ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ని వన్ బై వన్ మీరు కేర్ఫుల్గా స్టడీ చేయండి. బీమ్ స్ట్రెంగ్త్ను మనం ఎలా అనాలిసిస్ చేస్తాము ఫర్ ఏ గివెన్ మెటీరియల్ అంటే వన్ ఇంపార్టెంట్ పారామీటర్ ఇస్ సెక్షన్ మాడ్యులస్. సెక్షన్ మాడ్యులస్ ఫర్ డిఫరెంట్ కేసెస్ మీరు తీసుకోండి 5 to 6 స్టాండర్డ్ కేసెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దట్ 6 ఆల్సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ యు ఆర్ గెటింగ్ ద క్వశ్చన్ ఐదర్ ఫ్రమ్ రెక్టాంగిల్, square I am not considering because of square and rectangle almost similar priorities, and circle. ఇవి రెండే ఎక్కువగా ఇస్తూ ఉంటాడు మీకు. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే సరిపోతుందండి. అండ్ వాట్ అబౌట్ దిస్ వన్, బీమ్స్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ యూనిఫామ్ స్ట్రెంగ్త్ అనేది ఒకసారి జస్ట్ చూడండి. ఇప్పటి వరకు అయితే కాంపోజిట్ బీమ్స్ నుంచి మీకు ఎప్పుడు క్వశ్చన్ అనేది రాలేదు మనకి. జస్ట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఎలిమినేట్ దిస్ పార్ట్ ఆల్సో, నో డౌట్. స్టేట్ ఎగ్జామినేషన్స్లో ఎప్పుడు రాలేదు, ఈవెన్ నేను గేట్ ఎగ్జామినేషన్ కూడా రీసెంట్ టైంలో మనకి ఎప్పుడు కాంపోజిట్ బీమ్స్ నుంచి రాలేదు. జస్ట్ థియరిటికల్గా మాత్రం జస్ట్ యూ గో అహెడ్ విత్ దట్. సో ఎక్కువ అటెన్షన్ చేయాల్సిన నెసిటీ లేదండి ఇక్కడికి వచ్చేటప్పటికి. దెన్ స్ట్రెంగ్త్ కంపారిజన్, ఇది ఇంపార్టెంట్. మరలా మనకు వచ్చేటప్పటికి 2 డిఫరెంట్ సెక్షన్స్ ఇస్తాడు, వాటి యొక్క స్ట్రెంగ్త్ని మనం ఎట్లా కంపేర్ చేస్తాం, విచ్ కెన్ రెసిస్ట్ మోర్ బెండింగ్ అనేది జనరల్గా అడుగుతుంటాడు ఫర్ ఏ గివెన్ బెండింగ్ మూమెంట్ అనేది. ఇక్కడ మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. సో దిస్ ఈజ్ వన్ థియరీ బేస్డ్ థింగ్. అండ్ దీన్ని బేస్ చేసుకొని ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ని బేస్ చేసుకొని మనం స్మాల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. దెన్ అగైన్ ఇది కూడా న్యూమరికల్ బేస్డ్ థింగ్ మనకు వచ్చేటప్పటికి. ఈ రెండు జస్ట్ లిటిల్ అటెన్షన్ ఇస్ సఫిషియంట్ ఫర్ దట్ వన్. ఆఫ్టర్ దట్ వెన్ ఐ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, షియర్ స్ట్రెస్ అనాలిసిస్ ఇన్ బీమ్స్. సో డెవలప్డ్ షియర్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ గివింగ్ ద షియర్ స్ట్రెస్. నా ఆ షియర్ స్ట్రెస్నే వీఆర్ అనలైజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ షియర్ ఫార్ములా మనకు వచ్చేటప్పటికి, యూ నో ఇట్. దెన్ ఇక్కడ కూడా మనం వచ్చేటప్పటికి షియర్ ఫార్ములాని స్టడీ చేస్తున్నప్పుడు సమ్ ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్ని మనం స్టడీ చేసాం. హౌ షియర్ ఇట్ ఈస్ టేకింగ్ ద వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద లేయర్ డిస్టెన్స్, ఇవన్నీ మనం స్టడీ చేసాం. జస్ట్ యూ ట్రై టు ఫోకస్ ఆన్ దిస్ వన్. షియర్ స్ట్రెస్ టాపిక్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యూ ఆర్ హ్యావింగ్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు ద రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ ఆర్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్. వెరీ రేర్లీ అదర్ సెక్షన్స్ ఇస్తూ ఉంటాడు. సో ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో సమ్ స్టాండర్డ్ కేసెస్ మనం తీసుకున్నాం కదా, షియర్ వేరియేషన్ ఫర్ రెక్టాంగిల్, ఫర్ స్క్వేర్, ఫర్ ట్రయాంగిల్, యూ జస్ట్ ఫోకస్ ఆన్ దట్ వన్. సో ఎలా వేరీ అవుతుంది అనేది జస్ట్ యూ ఫోకస్ ఆన్ దట్ వన్. ఫ్లేంజ్డ్ బీమ్స్ నుంచి జనరల్గా షియర్ స్ట్రెస్ వేరియేషన్ ఎలా ఉందనేది ఒక ఫ్లేంజ్డ్ బీమ్ ఇచ్చి లైక్ ఛానల్ లేదా ఐ విత్ ఈక్వల్ ఫ్లేంజెస్ ఇచ్చేసేసి షియర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉందనేది వాడు అడగచ్చు. కానీ ప్రాబ్లమాటిక్ పరంగా ఏమి ఇచ్చే ఛాన్స్ అయితే లేదు. ప్రాబ్లం పరంగా జస్ట్ యూ గో అహెడ్ విత్ దిస్ వన్ ఆల్సో, రైట్. దెన్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఏరియా మై డియర్ ఫ్రెండ్స్, డిఫ్లెక్షన్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా. బట్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి వన్ గుడ్ థింగ్ ఏంటంటే మనకి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ యూజింగ్ ద స్టాండర్డ్ కేసెస్ ఓన్లీ. డిఫరెంట్ మెథడ్స్ ఉన్నా కానీ సో మనం చదువుకొని ఉన్నాం ఆల్రెడీ, వాట్ ఈజ్ స్లోప్ అండ్ వాట్ ఈస్ డిఫ్లెక్షన్, హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ దెమ్, వాట్ ఈస్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఫైండింగ్ ద స్లోప్ అండ్ బెండింగ్ మూమెంట్, స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ ఇన్ కేస్ ఆఫ్ లోడెడ్ బీమ్స్. దీస్ థింగ్స్ ఆల్రెడీ మనం చదువుకున్నాం మనం. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఎలాస్టిక్ కర్వ్స్ అనేది ఫ్రీక్వెంట్లీగా అడుగుతూ ఉంటాడు మనకి. ఒక 4 ఈక్వేషన్స్ మనకు ఉన్నాయి. జస్ట్ యూ ఫోకస్ ఆన్ దట్ థియరిటికల్గా మనకు వచ్చేటప్పటికి. కర్వేచర్ ఈక్వేషను, బెండింగ్ మూమెంట్ ఈక్వేషను, స్లోప్ ఈక్వేషను, డిఫ్లెక్షన్ ఈక్వేషను, రేట్ ఆఫ్ లోడింగ్ ఈక్వేషను, షియర్ ఫోర్స్ ఈక్వేషను. జస్ట్ గో అహెడ్ విత్ దిస్ వన్. ఆల్రెడీ మనకు తెలుసు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి టు ఫైండ్ అవుట్ ద స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్. బట్ అమాంగ్ దెమ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం తీసుకుంటే మనకి
ఐదర్ వీ కెన్ యూజ్ మూమెంట్ ఏరియా మెథడ్, ఎందుకంటే మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి స్టాండర్డ్ కేసెస్ నుంచి చేస్తాడు కాబట్టి, లేదా మెథడ్ ఆఫ్ సూపర్ పొజిషన్. దీస్ టూ మెథడ్స్ ఆర్ మోస్ట్ ప్రిఫర్డ్ మెథడ్స్ ఫ్రమ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్. ఈవెన్ దో అదర్ మెథడ్స్ ఉన్నా కానీ మనకి డబుల్ ఇంటిగ్రేషన్ మెథడ్, మెకాలేస్ మెథడ్, దానికి సంబంధించి థియరీ పాయింట్స్ అనేది జస్ట్ యూ కెన్ గో అహెడ్. అంటే వాటి యొక్క లిమిటేషన్స్ ఏంటి, దీన్ని నేను ఎప్పుడు అప్లై చేయొచ్చు, ఎప్పుడు అప్లై చేయడానికి లేదు. ఎందుకంటే మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వాటి నుంచి వచ్చే ఛాన్స్ ఉంది మనకు వచ్చేటప్పటికి. మెకలేస్ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఇట్లా అడిగే ఛాన్స్ ఉంది మనకు వచ్చేటప్పటికి, రైట్? ఎక్కడి ఇన్వాలిడ్ వీటి మీద. సో యూ ట్రై టు ఫోకస్ ఆన్ థియరీ పార్ట్. బట్ న్యూమరికల్ సాల్వ్ చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ యూ ట్రై టు ఫోకస్ ఆన్ ఐదర్ మెథడ్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆర్ మూమెంట్ ఏరియా మెథడ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి టార్షన్ టాపిక్ అనేది మెకానికల్ పార్ట్కి వెరీ ఇంపార్టెంట్ కంపారిటివ్లీ సివిల్. సో వెన్ యూ నో ద బెండింగ్ స్ట్రెస్ అనాలిసిస్ వీ కెన్ ఈజీలీ అనలైజ్ ద టార్షన్ అనాలిసిస్ ఆల్సో. ఇక్కడ కూడా అజంప్షన్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. థియరీ బేస్డ్కి వచ్చేటప్పటికి అజంప్షన్స్ ఇన్ ప్యూర్ టార్షన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూమరికల్స్ సాల్వ్ చేయాలంటే నాకు ఇది ఏరియా ఇంపార్టెంట్. టార్షన్ ఫార్ములాను నువ్వు స్టడీ చేసినప్పుడు సమ్ ప్రాక్టికల్ అబ్జర్వేషన్స్, అంటే టార్షనల్ స్ట్రెంగ్త్ని ఎలా రిప్రజెంట్ చేస్తావు ఫర్ ఏ గివెన్ క్రాస్ సెక్షన్, and what is the relation between the developed shear strain and applied shear stress and applied torque అనేవి మనం స్టడీ చేస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడ కొంచెం ఫోకస్ చేయండి. అనాలిసిస్ ఆఫ్ కాంపోజిట్ షాఫ్ట్స్ వచ్చేటప్పటికి ఇది ఎస్ యూ గివ్ ద లెస్ ఇంపార్టెన్స్ ఫర్ దిస్ వన్, ఎందుకంటే ఎప్పుడు అంత పర్టికులర్ గేమ్ అడగలేదు మనకి. సో దీన్ని మీరు కొంత ఇగ్నోర్ చేయొచ్చు. బట్ ఇది ఇంపార్టెంట్, స్ట్రెంగ్త్ కంపారిజన్. హాలో షాఫ్ట్ ఇస్తాడు, ఒక సాలిడ్ షాఫ్ట్ ఇస్తాడు, సమ్ డిఫరెంట్ కండిషన్స్ అనేది మెన్షన్ చేస్తాడు. ఈ కండిషన్స్లో విచ్ ఈజ్ స్ట్రాంగర్, లేదా విచ్ ఈజ్ ప్రిఫర్డ్ వన్, విచ్ ఈజ్ నాట్ రికమెండెడ్, ఇట్లా అడుగుతూ ఉంటాడు. సో ఇది ఫ్రీక్వెంట్లీ అడుగుతుంటాడు అండి టార్షన్లో. ఇక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి మనకు వచ్చేటప్పుడు. కంబైన్డ్ బెండింగ్ ట్విస్టింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఒక 2 ఇంపార్టెంట్ పారామీటర్స్ డిస్కస్ చేస్తాం కదండి. ఒకటి వచ్చేటప్పటికి ఈక్వివాలెంట్ బెండింగ్ మూమెంట్, రెండోది వచ్చేటప్పటికి ఈక్వివాలెంట్ ట్విస్టింగ్ మూమెంట్. వాటి యొక్క మీనింగ్ ఏంటి, మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటి, దాన్ని ఎట్లా అప్లై చేస్తాం అనేది ఇక్కడ జస్ట్ యూ ట్రై టు ఫోకస్ ఆన్ దిస్ వన్. అలానే దీనికి తోడు ఫెయిల్యూర్ క్రైటీరియా ఇంపార్టెంట్. వెన్ ఏ మెంబర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ది ప్యూర్ టార్షన్, ఫెయిల్యూర్ అనేది ఎలా జరుగుతుంది, ఇఫ్ దట్ మెంబర్ ఈజ్ బ్రిటిల్ ఎలా జరుగుతుంది, ఇఫ్ ద మెంబర్ ఈజ్ డక్టైల్ ఎలా జరుగుతుంది అనేది మీరు ఒకసారి స్టడీ చేయండి. మనకు వచ్చేటప్పటికి ఇది చిన్న టాపికే మనకు వచ్చేటప్పటికి. ప్రెషర్ వెసల్స్ ఈజ్ వెరీ సింపుల్ టాపిక్. ఇక్కడ జనరల్గా మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ అడుగుతుంటారు రేదర్ దాన్ అదర్ స్ట్రెస్సెస్. సో దీని మీద ఎక్కువ ఫోకస్ అయ్యండి. 3-4 ఫార్ములాస్ ఉన్నాయి, జస్ట్ యూ గో హెడ్ విత్ దిస్ వన్. సో స్ట్రెస్ని మనం ఎలా అనాలిసిస్ చేస్తాము, స్ట్రెయిన్ మనం ఎలా అనలైజ్ చేస్తాం, మనము జాయింట్స్ ఉంటే స్ట్రెస్ను మనం ఎలా అనాలిసిస్ చేస్తాం అనేది మనము జస్ట్ ఇట్స్ వెరీ స్మాల్ టాపిక్ కాబట్టి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కానీ మీరు స్పెండ్ చేశారంటే ఈ టాపిక్ మొత్తం కవర్ అవుద్ది. ఇందులో బేసికల్గా మనకి ఏది లీవ్ చేయాలన్న నెసెసిటీ లేదు మనకి, రైట్? బక్లింగ్ ఆఫ్ కాలమ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రయారిటీ యూలర్ ఫార్ములా అండ్ ఇట్స్ అజంప్షన్స్ ఇన్ యూలర్ ఫార్ములా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. అలానే ఇక్కడ స్లెండర్నెస్ రేషియోని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఫర్ ఏ గివెన్ పారామీటర్స్ అనేది ఇక్కడ జనరల్గా అడుగుతూ ఉంటాడు. ఇది వెరీ రేర్ అండి. ర్యాంకిన్స్ ఫార్ములా అనేది వెరీ రేర్గా ఉంటుంది. కాలమ్స్ అండర్ ఎసెంట్రిక్ లోడింగ్ ఇంతకుముందు చెప్పినట్టుగా కంబైన్డ్ బెండింగ్ అండ్ డైరెక్ట్ స్ట్రెస్సెస్ ఇచ్చాడు కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ద క్వశ్చన్ ఫ్రమ్ దట్ ఏరియా. సో యూ నో హౌ టు అనలైజ్ ద డైరెక్ట్ స్ట్రెస్, యూ నో హౌ టు అనలైజ్ ద బెండింగ్ స్ట్రెస్. ఈ రెండింటిని కంబైన్ చేస్తే వీఆర్ గెటింగ్ ద రిజల్టెంట్ స్ట్రెస్. గాట్ ఇట్? సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి బట్ ఇక్కడ కోర్ అంటే ఏంది, దీని యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంది అండ్ ద డిజైన్ ఆఫ్ లాంగ్ కాలమ్స్ అనేది వీఆర్ గోయింగ్ టు బి స్టడీ. ఇది ఒకటి ఇంపార్టెంట్ థియరీ పరంగా. సో ట్రై టు ఫోకస్ మేజర్లీ ఆన్ దిస్ కాన్సెప్ట్, పర్టికులర్లీ ఫ్రమ్ ది కాలమ్స్. ఇక్కడ మరలా స్ట్రెంగ్త్ కంపారిజన్ అడిగే ఛాన్స్ ఉంది మనకి. డిఫరెంట్ ఎండ్ కండిషన్స్ ఇచ్చినప్పుడు స్ట్రెంగ్త్ అనేది ఎలా కంపేర్ చేస్తాం అనేది మనం జస్ట్ వీఆర్ ఫోకసింగ్ ఇట్. అండ్ ద ఫైనల్ థింగ్ ఇఫ్ యూ కంక్లూడ్ దిస్ వన్, స్ట్రెయిన్ ఎనర్జీలో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడి నుంచి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. యాక్సియల్ లోడ్ మనం డిఫరెంట్ నేచర్తో అప్లై చేసినప్పుడు, గ్రాడ్యువల్గా అప్లై చేసినప్పుడు, సడన్గా అప్లై చేసినప్పుడు, సమ్ ఇంపాక్ట్తో అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు డైరెక్ట్ ఫార్ములానే. దెన్ యూ ట్రై టు అబ్జర్వ్ ద థియరీ బేస్డ్ వచ్చేటప్పటికి ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటి, రెసిలియన్స్ అంటే ఏంటి, టఫ్నెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ ఎనర్జీ డెన్సిటీ అంటే ఏంటి, మాడ్యులస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఏంటి, మాడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ అంటే ఏంటి, వాటిని గ్రాఫ్లో మనం ఎలా అబ్జర్వ్ చేస్తాం అనేది యూ జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ వన్ థియరీ పరంగా.
మెజారిటీ ఇక్కడ ఇదే వస్తుంటుంది మనకి, వీటికంటే కూడా ఇదే వస్తుంటుంది. తర్వాత వచ్చేటప్పటికి సమ్ ఫండమెంటల్ ఫార్ములాస్ టు క్యాలిక్యులేట్ ద స్ట్రెయిన్ ఎనర్జీ అండర్ వేరియస్ లోడింగ్స్. యాక్సియల్ లోడ్ అప్లై చేసినప్పుడు, బెండింగ్ లోడ్ అప్లై చేసినప్పుడు, టార్షనల్ లోడ్ అప్లై చేసినప్పుడు ఎక్కువ. జనరల్గా స్ట్రెయిన్ ఎనర్జీని మనం ఎందుకు యూజ్ చేస్తాం ఈ కాన్సెప్ట్ని? టూ మెయిన్ అప్లికేషన్స్. ఒకటి స్ట్రెస్ క్యాలిక్యులేషన్, రెండోది డిఫ్లెక్షన్స్, ఫైండింగ్ ద డిఫ్లెక్షన్స్. సో దట్ కాన్సెప్ట్ వీఆర్ అబ్జర్వ్డ్ ఇన్ స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ ఇన్ బీమ్స్ ఆల్సో. మనం స్కాస్టిక్లినోస్ థియరమ్స్ అప్లై చేస్తాం కదండి, దట్ కేస్ వీఆర్ హ్యావింగ్. దిస్ ఈస్ ద ఓవరాల్ సిలబస్ యూ ఆర్ హ్యావింగ్ మై డియర్ ఫ్రెండ్స్. లెట్ మీ టేక్ క్విక్లీ సమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, హౌ దే ఆర్ గివింగ్ అనేది మనం జస్ట్ చూస్తాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ప్రీవియస్లీ సమ్ క్వశ్చన్స్ ఐఎమ్ టేకింగ్ ర్యాండమ్లీ లైక్ దిస్, జస్ట్ ట్రై టు మేక్ ద use of calculation and try to solve it. Just I am giving some time to you. First you solve it, then I can take up this question. See, first we will see the strength of material. After that we will talk about engineering mechanics, my dear friends. Okay na? So hope you start doing the calculation. బేసికల్గా ఆన్లైన్ అనేది ఒకసారి నేను కనుక్కుంటానండి, ఆన్లైన్లో పెడతారా లేదా అనేది. ఎనీహౌ మీరు ఇప్పటికే చాలా TSGENCO ఆఫ్లైన్ మార్క్స్ చేస్తారు. నేను కనుక్కుంటాను మై డియర్ ఫ్రెండ్, జస్ట్ ఐ విల్ ఫైండ్ అవుట్ దట్. ఓకేనా? ఫస్ట్ యూ కెన్ పుట్ ఆన్ అటెన్షన్ ఆన్ దిస్ వన్. ఎవరైనా రిప్లై ఇస్తే దెన్ ఐ విల్ టేక్ అప్ దిస్ క్వశ్చన్. యా, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ ఉందట, ఆల్రెడీ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. యూ గో అహెడ్ విత్ దట్. ఓకేనా? ఎనీవన్ ఆన్సర్డ్ దిస్ వన్? If anyone is answered, then we will take up this. నేను సాల్వ్ చేయమంటారండి? Right, see why we are wasting the time. See the question. The modulus of rigidity and bulk modulus of material are found as 70 gigapascal and 150 gigapascal. As I told you, ఖచ్చితంగా ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఒక స్మాల్ న్యూమరికల్ అయితే యాజ్ యూజువల్గా ఇస్తూ ఉంటాడు. సో దీస్ ఆర్ ద 4 statements are given. For this condition, elastic modulus is 200 gigapascal, Poisson's ratio equal to 0.22. Elastic modulus is 180 gigapascal, Poisson's ratio equal to 0.3. Which of the above statements is or correct? Out of these 4 statements, correct statements అడిగారు మనకి. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఒకటి యంగ్స్ మోడలస్, రెండోది పాయిజన్స్ రేషియో ఫర్ దిస్ కండిషన్. ఫస్ట్ లెట్ ట్రై టు ఫైండ్ అవుట్ ద యంగ్స్ మోడలస్ వాల్యూ. E equal to, not getting this pen, just focus this one. Let us take this one. First, I will write the formula 9 kg divided by 3k plus g. 3k plus g. Already we know the k value, we know the g value. Look at here. This is g and this is k. And this is z. Substitute this. 9 into, as options we have in gigapascal, directly I am using that same values. K value is 150 and G value is 70. 3 into 150 plus 70, simplify cheyandi, you are having 182 gigapascal. First you can identify the 182 gigapascal. 182 gigapascal మనం ఎక్కడ ఉందండి మనకి? ఆప్షన్ 3 దగ్గర ఉంది మనకి. ఆప్షన్ 3 దగ్గర ఉన్న ఆప్షన్స్ చెక్ చేయండి. ఇక్కడ నాకు ఇక్కడ ఏ బి అని మనం చూసుకుంటే 3 అనేది కనిపించట్లేదంటే ఇవి రెండు ఇన్కరెక్ట్. అంటే ఐదర్ సి ఆర్ డి ఈజ్ కరెక్ట్.
So you try to find out. Next one is Poisson's ratio. Poisson's ratio మనకి E equal to 2z multiplied by 1 plus mu. ఆల్రెడీ మనకు తెలుసు. సో ఇక్కడ ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి 182 వచ్చింది. 2 జీ వాల్యూ 70 ఇచ్చాడు. 1 ప్లస్ మ్యూ. ఇక్కడ అన్నోన్ ఏంది మ్యూ. దీన్ని సింప్లిఫై చేస్తే నాకేమొస్తుంది? ఎస్ మ్యూ వస్తుంది. లెట్ us టేక్ దిస్ వన్ 0.3. 0.3 మనకి ఎక్కడ ఉందండి? 0.3 4లో కనిపిస్తుంది. 3 and 4 ఆర్ కరెక్ట్. సో ఇచ్చిన దాంట్లో మనకి ఏది కరెక్ట్ ఆన్సర్? ఎస్ స్టేట్మెంట్ 3 and స్టేట్మెంట్ 4 ఆర్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ డి. ఇఫ్ ఎనీ వన్ ఈజ్ సాల్వ్డ్ ఇట్ ఈస్ గుడ్ thing. Yeah, money is getting good. Congratulations. Let's move on to the next question. Hope this is clear to you. Simple thing. Now let us see. Next question I am taking from pressure vessels. A thin walled spherical pressure vessel. Sphere ఇచ్చాడు మనకి. యూజువల్గా సిలిండర్స్ అడుగుతూ ఉంటాడు. సో స్పెరికల్ ప్రెషర్ వెసల్ హ్యాస్ మీన్ రేడియస్ 1000 millimeters and wall thickness is 10 millimeters. The material has Young's modulus 200 gigapascal and Poisson's ratio is 0.25. If the internal pressure is 100 megapascal, the radial displacement in millimeters of the spherical pressure vessel, my dear friends. Let us try solve it. This one. So first thing is you just notice this one. It is a sphere, my dear friend. In case of sphere, we are having only circumferential stress. Let us try to observe the state of stress due to the fluid pressure. This is a sigma c, and here also we are having a sigma c. Let us say this is x direction, in y direction we are having. Already we know it. What about the sigma c in case of a sphere? PD divided by 40. We know that. So it is a PD divided by 40. That's fine. Radial displacement నాకు కావాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కంఫరెన్షియల్ స్ట్రెయిన్ తెలియాలి నాకు. రైట్ నా సర్కంఫరెన్షియల్ స్ట్రెయిన్ తెలియాలంటే ఫస్ట్ నాకేం కావాలండి? సిగ్మా సి కావాలి. సో ఫస్ట్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ ద సిగ్మా సి. స్టెప్ 1 ఈజ్ సిగ్మా సి. సిగ్మా సి ఇట్ ఈస్ నథింగ్ బట్ పీడీ డివైడెడ్ బై 40. ఇక్కడ ప్రెషర్ ఎంత ఇచ్చారండి? ప్రెషర్ లుక్ ఎట్ హియర్ 100 మెగాపాస్కల్. ఓకే, అండ్ డయామీటర్ రేడియస్ ఇచ్చాడు కాబట్టి డయామీటర్లో తీసుకుంటున్నాను నేను దీన్ని 2000 millimeter divided by 4. Thickness ఎంత ఇచ్చారండి? 10. Just you can simplify it. If you simplify it, here we are having 500 megapascal. Just go ahead with this one, calculation part. Once I have this one, my target is epsilon c, circumferential strain. Circumferential strain నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తానండి? సిగ్మా సి, అనదర్ ఫార్ములా మనకు ఉంది, సిగ్మా సి డివైడెడ్ బై ఈ ఇంటూ 1 minus mu na. 1 minus mu na. Let me take this one. 1 minus mu. So sigma c ఆల్రెడీ మనకు వచ్చింది కదండి, దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 500 డివైడెడ్ బై ఈ వాల్యూ ఎంత ఉందండి? ఈ వాల్యూ ఆల్రెడీ మెన్షన్ చేశాడు కదా. సో ఐ థింక్ ఇట్ ఈస్ మిస్సింగ్ ఈ వాల్యూ. ఈ వాల్యూ ఈజ్ ఎస్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, 200 gigapascal. 200 into 10 cube into 1 minus mu వాల్యూ ఎంత ఇచ్చాడండి? mu వాల్యూ 0.25 ఇచ్చాడు. జస్ట్ సీట్. దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎంత వచ్చిందని అంటే 0.01875. బట్ మనకు కావాల్సింది ఎప్సిలాన్ సి కాదండి, మనకు కావాల్సింది రేడియల్ డిస్ప్లేస్మెంట్. బట్ దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నానో చూడండి. నాకు ఐ నో ఎప్సిలాన్ సి ఇట్ ఈస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ సర్కంఫరెన్స్ డివైడెడ్ బై ఒరిజినల్ సర్కంఫరెన్స్ అని మనకు తెలుసు కదండి. Then this one strike off. Diameter I am writing in terms of radius 2r divided by 2r. 2 is getting cancelled. That is nothing but this is del r divided by r kadani manaku vachetappudiki. Obviously. So it should be equal to manaku vachina value anta manaki, look at here, 0. Let me take this one, 0.1875. 0.1875. సో నాకు కావాల్సింది ఏంటి ఒరిజినల్గా? డెల్ ఆర్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 0.01875. ఆర్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చాడు 1000. దెన్ యూ కెన్ యూజ్ ద 1000 ఇంటూ 0.01875. దీన్ని సింప్లిఫై చేస్తే వీఆర్ హ్యావింగ్ 18.
18.75. 18.75 millimeters. Simple thing. I think you are getting the answer. Mani only responded. Solve చేస్తే మీకు అర్థమవుతుంది 18.75 we are observing at number A. Option A is correct. మనకు కావాల్సింది ఏంటి? Radial displacement. That is nothing but change in radial direction. Let's move to the next question. This is one of the interesting question from principal stresses and strains. Any doubt? Any doubt? Any doubt? Let us take క్విక్గా సాల్వ్ చేయండి సో దట్ వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మోర్ న్యూమరికల్స్. చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్స్ మీద ఒక క్వశ్చన్ తీసుకోండి నేను. ది స్టేట్ ఆఫ్ 2-dimensional plane stress at a point in a body is shown on the triangular element ABC. Yes, this is clearly mentioned. యూజువల్గా మనం స్ట్రెస్ అని డిఫైన్ చేసేటప్పుడు ఒక పాయింట్ దగ్గర మనం ఏ ఎలిమెంట్ తీసుకుంటామో స్క్వేర్ ఎలిమెంట్ తీసుకుంటాం. జస్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, నథింగ్ ఈజ్ దేర్. అండ్ కాస్ థీటా డైమెన్షన్స్ కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. కాస్ థీటా ఈక్వల్ టు 3/5 అండ్ సైన్ థీటా ఈక్వల్ టు 4/5 అన్నాడు. వాట్ వీ రిక్వైర్డ్ ద నార్మల్ స్ట్రెస్ ఇన్ మెగాపాస్కల్ ఆన్ ప్లేన్ ఏసీ. ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద నార్మల్ స్ట్రెస్ ఎంత యాక్ట్ అవుతుంది అని అన్నాడు. హౌ యూ కెన్ ప్రొసీడ్ విత్ దిస్ వన్? ఆల్రెడీ వీ నో టు ఫైండ్ అవుట్ ద నార్మల్ స్ట్రెస్ ఆన్ ఎనీ ఇంక్లైన్డ్ ప్లేన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఈక్వేషన్ అనేది మనకు ఐడియా ఉంది మనకి. దట్ ఈజ్ ఫస్ట్ నేను దాన్ని తీసుకుంటున్నాను. సిగ్మా థీటా ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై డివైడెడ్ బై 2 ప్లస్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై డివైడెడ్ బై 2 కాస్ 2 థీటా ప్లస్ టౌ ఎక్స్ వై సైన్ 2 థీటా. ఇదే కదా మనకు వచ్చేటప్పటికి. దట్స్ గుడ్. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి లుక్ ఎట్ హియర్, ఇది నాకు సిగ్మా వై, ఇది నాకు సిగ్మా ఎక్స్. ఇఫ్ యూ వాంట్ జస్ట్ యూ కెన్ కంప్లీట్ దిస్ వన్. కంప్లీట్ చేసినప్పుడు నాకు రెక్టాంగిల్ లాగానే ఉంటుంది. సో ఇటు 10 ఉంటే ఇది కూడా 10 ఉంటుంది. ఆల్రెడీ వీ నో ఇట్. ఇక్కడ 90 ఉంటే ఇది కూడా 90 ఉంటుంది మనకి. ఆల్రెడీ వీ నో ఇట్ బికాజ్ ఎలిమెంట్ ఈజ్ అండర్ ఈక్విలిబ్రియం కండిషన్. ఆబ్వియస్లీ ఇక్కడ మనకి లుక్ ఎట్ హియర్, దిస్ ఈజ్ అప్. హౌ ఇట్ ఈస్? దిస్ ఈస్ యాజ్ పర్ అవర్ స్టాండర్డ్ ఎలిమెంట్ నాకు వచ్చేటప్పుడు. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయమంది దీని మీద సిగ్మా థీటా. థీటా అనేది యాంటీ క్లాక్ వైజే ఉంది విత్ రెస్పెక్ట్ టు వర్టికల్ ప్లేన్. ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. బట్ ఇక్కడ నాకు అబ్జర్వ్ చేసినప్పుడు సిగ్మా ఎక్స్ అనేది ఎంత ఉందండి? సిగ్మా ఎక్స్ ఈజ్ ద 10 ఇచ్చాడు. సిగ్మా వై అనేది 90 ఇచ్చాడు. టౌ ఎక్స్ వై ఎంత ఇచ్చాడండి? టౌ ఎక్స్ వై 30 ఇచ్చాడు. థీటానే ఉంది. బట్ వీటిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు అన్నోన్స్ ఏం కనిపిస్తున్నాయి? అన్నోన్స్ నాకు కాస్ 2 థీటా సైన్ 2 థీటా. అంటే కాస్ 2 థీటా సైన్ 2 థీటా రెండు తెలిస్తే ఐ కెన్ యూజ్ దిస్ కండిషన్స్. బట్ ఎలా? ఫర్ దట్ ఐఎమ్ యూజింగ్ సింపుల్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్. వాట్ ఈస్ దట్? ఫస్ట్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ తీసుకుంటే 1 ప్లస్ కాస్ 2 థీటా ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ థీటా. వీ నో ఇట్. నాకు కావాల్సింది ఏంటి? కాస్ 2 థీటా. Cos 2 theta equal to, simply you can write it as a 2 cos square theta minus 1. Cos theta ఎంత ఇచ్చాడండి? Look at here. Cos theta ఇక్కడ నాకు వచ్చేటప్పటికి 3/5 ఇచ్చాడు. Just use it. 3 divided by 5 whole square minus 1. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఫైనల్ ఆన్సర్ just you go ahead with this handmade calculations. I am having this is a minus 7 divided by 25. Just you check it. సో నాకు ఎంత వచ్చింది? కాస్ 2 థీటా వాల్యూ మైనస్ 7 డివైడెడ్ బై 25. ఇది వచ్చేసింది నాకు. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? సైన్ 2 థీటా. అగైన్ ఐఎమ్ యూజింగ్ ద సింపుల్ ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్. వాట్ ఈస్ దట్? సైన్ 2 థీటా ఈక్వల్ టు 2 సైన్ థీటా కాస్ థీటా. వీ నో ఇట్. దెన్ 2 సైన్ థీటా ఎంత ఇచ్చాడండి? జస్ట్ 4/5 కాస్ థీటా 3/5. 4 divided by 5, 3 divided by 5, 12 to 24 divided by 25. That's fine. Once I know these two, then use the formula. Sigma theta equal to, sigma x is 10, sigma y is 90, already ichadu, divided by 2, plus 10 minus 90 divided by 2. Simple handmade calculation. Cos 2 theta value minus 7 divided by 25.
ప్లస్ ఇది 30 ఇచ్చాడు, sin theta ఎంత ఇచ్చాడు 24 divided by 25. Just you can simplify it. The answer you are getting 90 megapascal. The answer you are getting is 90 megapascal, my dear friends. See this one, 90 megapascal మనకి ఎక్కడ ఉంది? 90 megapascal you are having at number C. Option C is correct for this question. ఎవరైనా సాల్వ్ చేశారా దీన్ని? Anyone? What about money? Srinivasulu? Right? Ramesh, see vachinda? Good. Let's take one more problem. See this one. Hope this question you solved. This is fundamental thing. Fundamental question. Good. This question. See this one. Which of the following statements is or correct? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. ప్రజెంట్ ట్రెండ్ చూస్తున్నప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ యూడిఎల్ ద నేచర్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఈజ్ లీనియర్ and the bending moment is parabola. First of all, when you are observing the relation between loading diagram, just here I am writing as loading diagram, and SFD BMD మనం అబ్జర్వ్ చేసినప్పుడు, as we know shear force diagram is 1 degree higher than the loading diagram and bending moment diagram is 1 degree higher than the shear force diagram. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు సపోజ్ ఇక్కడ మనకి ఇచ్చింది యూడిఎల్ x⁻0 అంటే షియర్ ఫోర్స్ అనేది x⁻1 ఉంటుంది, బెండింగ్ మూమెంట్ అనేది x⁻2 ఉంటుంది. ఆల్రెడీ వి నో ఇట్. సో ఇక్కడ షియర్ ఫోర్స్ వేరియేషన్ ఎలా ఉండాలండి? లీనియర్ వేరియేషన్ ఉండాలి. బెండింగ్ మూమెంట్ వేరియేషన్ ఎలా ఉండాలి? మనకు వచ్చేటప్పటికి సెకండ్ డిగ్రీ పారాబోలిక్ వేరియేషన్ ఉండాలి. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? నేచర్ ఆఫ్ ద షియర్ ఫోర్స్ ఈజ్ లీనియర్ అన్నాడు. అంటే స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్ అని మనకు తెలిసినప్పుడు స్టేట్మెంట్ 1 ఎక్కడెక్కడ కనిపిస్తుంది చూడండి. మనకు వచ్చేటప్పటికి ఏలో కనిపిస్తుంది, బిలో కనిపిస్తుంది, డిలో కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఇన్కరెక్టే. ఇక మిగిలింది మనకేంటి? ఒకే ఒకటే, ఆప్షన్ సి, అదే కరెక్ట్. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు. ఎనీ హౌ వీ కెన్ చెక్ ఇట్ హియర్. ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేస్తాం. ఇన్ యూవిఎల్ అంటే ఇక్కడ x⁻1 ఇచ్చాడు లోడింగ్ డయాగ్రామ్ అనేది. దెన్ షియర్ ఫోర్స్ అనేది మనకి సెకండ్ డిగ్రీ పారాబోలా అని ఫాలో అవుతుంది. బెండింగ్ మూమెంట్ అనేది క్యూబిక్ పారాబోలా అని ఫాలో అవుతుంది మనకి. సో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ చూసినప్పుడు ఇన్ యూవిఎల్ ద నేచర్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఈజ్ లీనియర్ అన్నాడు. పర్ఫెక్ట్లీ ఇన్కరెక్ట్. ఓ వెయిట్. అండ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ పారాబోలిక్ వేరియేషన్ అన్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్లోనే ఏదో మిస్టేక్ ఉంది. ఎనీ హౌ ఓకే. Statement 1 is correct. I am sorry, my dear friends. UDL, the nature of shear force is linear, perfectly. And bending moment is parabolic kada. This is correct. Statement 1 is correct. I am sorry. Statement 1 is correct. And this is ruled out. You see in this one, this is ruled out. Then come to this one. UVL lo nature of shear force linear annadu. Ante second statement incorrect. Second statement incorrect ante దీన్ని ruled out చేసేయచ్చు మనం. Right? ఇక మిగిలింది బి అండ్ డి. ఒకసారి థర్డ్ స్టేట్మెంట్ చెక్ చేయండి. అండర్ నో లోడింగ్ కండిషన్ అంటే 2 సెక్షన్స్ మధ్య లోడ్ వేరియేషన్ లేనప్పుడు షియర్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. బెండింగ్ మూమెంట్ ఎలా ఉంటుంది? లీనియర్ వేరియేషన్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, ద నేచర్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఇస్ లీనియర్ అన్నాడు. సో ఆబ్వియస్లీ నో లోడింగ్ ఉన్నప్పుడు మనకేంటండి? నో లోడ్ వేరియేషన్ ఉన్నప్పుడు షియర్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్. జస్ట్ ఐఎమ్ రైటింగ్ CONST అండ్ ఇది నాకు లీనియర్ ఉంటుంది. అంటే స్టేట్మెంట్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్, సారీ ఇన్కరెక్ట్. సో బి ఈజ్ ఇన్కరెక్ట్. ఇక మిగిలింది ఏందండి మనకి? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. అంటే స్టేట్మెంట్ ఒకటి మాత్రమే కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. రైట్. హోప్ దిస్ యూ సాల్వ్డ్ ఆల్రెడీ. ఫస్ట్ వన్ ఈజ్ రైట్, మై డియర్ ఫ్రెండ్. గుడ్. రైట్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. See this question. ఇది బెండింగ్ స్ట్రెసెస్ నుంచి తీసుకున్నాను ఈ క్వశ్చన్ని. ఇఫ్ ఏ మెంబర్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఈక్వల్ అండ్ ఆపోజిట్ కపుల్స్ యాక్టింగ్ ఇన్ ద సేమ్ లాంగిట్యూడినల్ ప్లేన్స్, అంటే
ఇది నాకు longitudinal plane. Equal and opposite. Then it will try to give the bending action. The member is subjected to the pure bending. Absolutely right ఈ స్టేట్మెంట్ అనేది మనకి absolutely right. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. సో 1 అనేది నాకు ఎక్కడెక్కడ కనిపిస్తుందండి, బిలోను డిలోను కనిపిస్తుంది. అంటే ఏ ఈజ్ ఇన్కరెక్ట్ ఆన్సర్, సి ఈజ్ ఇన్కరెక్ట్ ఆన్సర్. 2 ఎలిమినేట్ చేశాను నేను. The internal stresses developed in the beam are known as flexural stresses. Absolutely right. మనం ఎప్పుడైతే బెండ్ చేయడానికి ట్రై చేస్తున్నామో డెఫినెట్లీ సమ్ రెసిస్టెన్స్ వీఆర్ హ్యావింగ్ ఫ్రమ్ ద క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్. దట్ రెసిస్టెన్స్ వీ కాల్ ఇట్ యాజ్ బెండింగ్ స్ట్రెస్ ఆర్ ఫ్లెక్సరల్ స్ట్రెస్. స్టేట్మెంట్ 2 ఈజ్ ఆల్సో కరెక్ట్. స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు 2 కనిపించట్లేదు నాకు, అంటే ఇది ఎలిమినేటెడ్. అంటే వితౌట్ సీయింగ్ థర్డ్ అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ వీ కెన్ ఈజీలీ పిక్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే థర్డ్ ఫోర్త్లో నాకు ఏదైనా ఒక డౌట్ ఉన్నా కానీ ఇంకా మనకు చాయిస్ లేదు కాబట్టి 3 ఎలిమినేట్ అయిపోయినాయి. ఓన్లీ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో యూ కెన్ టేక్ దిస్ ఆప్షన్. ఎనీహౌ వీ కెన్ చెక్ ఇట్. దెర్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ సర్ఫేస్ నోన్ యాజ్ ద న్యూట్రల్ సర్ఫేస్. ఆబ్వియస్లీ మనం కానీ అబ్జర్వ్ చేస్తే అట్ విచ్ ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఆర్ 0 మనకు తెలుసు. సో న్యూట్రల్ సర్ఫేస్ జస్ట్ యూ కెన్ వెరిఫై ఇట్. న్యూట్రల్ సర్ఫేస్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే లుక్ ఎట్ హియర్, ప్రతి సెక్షన్ న్యూట్రల్ యాక్సెస్ కానీ మనం జాయిన్ చేసుకుంటూ పోతే అలాంగ్ ద లెంగ్త్ ఆఫ్ ద బీమ్. లుక్ ఎట్ హియర్ న్యూట్రల్ సర్ఫేస్ అనేది మనం ఐడెంటిఫై చేసాం, బ్లూ షేడ్ అనేది. ఈ సర్ఫేస్ మీద బెండింగ్ ఎఫెక్ట్ అనేది మనకి ఉండదు. అంటే బిఫోర్ బెండింగ్ ఆఫ్టర్ బెండింగ్ అనేది ఇట్ డజంట్ గోయింగ్ టు బి చేంజ్. ఈ సర్ఫేస్ అనేది దీన్ని న్యూట్రల్ ప్లేన్ అంటాం లేదా న్యూట్రల్ సర్ఫేస్ అని అంటాం. సో ద ఇంటర్సెక్షన్ ఆఫ్ దిస్ లైన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ లైన్ ఇన్ ద క్రాస్ సెక్షన్ వీ మే కాల్ ఇట్ యాజ్ న్యూట్రల్ యాక్సెస్. అంటే బెండింగ్ ముందు బెండింగ్ తర్వాత ఎటువంటి చేంజ్ అనేది ఈ లెంగ్త్లో ఉండదు మనకి. న్యూట్రల్ యాక్సెస్. అబ్సల్యూట్లీ రైట్. అదే వాడు ఇచ్చింది ఫోర్త్ స్టేట్మెంట్. An axis obtained by the intersection of the neutral surface and the cross section is known as neutral axis. This is the definition of the neutral axis. ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కరెక్టే. 4 statements are correct. So option D is correct for this question. Hope you understand this question. Now let's move on to the another question. This is one of the interesting question. Hollow shafts are stronger than solid shafts having the same weight. Okay, when a solid and a hollow shaft both are having the same weight, hollow is much stronger than the solid and another, because the stiffness of the hollow shaft is less than that of the solid shaft. ఎలా ఉంటుందండి, స్ట్రాంగర్ అంటే స్టిఫ్నెస్ కూడా ఎక్కువ ఉండాలి కదా మనకు కంపల్సరీగా. బట్ వీడేమంటున్నాడు, లెస్ అని అంటున్నాడు. స్టిఫ్నెస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ టువర్డ్స్ ది ట్విస్టింగ్ యాక్షన్. బట్ ఇక్కడ లెస్ ఉన్నప్పుడు నాకు ఈజీగా సరెండర్ అయిపోద్ది. అది ఎలా స్ట్రాంగ్ అవుతుంది? సో ఇది కంప్లీట్గా కాంట్రాడిక్షన్ స్టేట్మెంట్. యూ రూల్డ్ అవుట్ దట్. ఫ్రీక్వెన్సీ గురించి మనం పర్టికులర్గా స్టాటిక్ అనాలిసిస్లో మనం అబ్జర్వే చేయం. ఇది ఆల్మోస్ట్ ఇది ఇన్కరెక్ట్, మనకు తెలిసినా తెలియకపోయినా. ఐ విల్ కమ్ బ్యాక్ టు ది లేటర్. ఇన్ హాలో షాఫ్ట్స్ మెటీరియల్ ఈజ్ నాట్ స్ప్రెడ్డింగ్ ఎట్ లార్జర్ రేడియస్. సేమ్ వెయిట్ ఉన్నప్పుడు మెటీరియల్ ఎలా స్ప్రెడ్ అయి ఉంటుందండి, సాలిడ్ కంటే హాలోలో కూడా ఎక్కువ డిస్టెన్స్లో, సెంటర్ నుంచి ఎక్కువ డిస్టెన్స్లో మనం మోర్ మెటీరియల్ని ప్లేస్ చేస్తాం. సో బట్ వీడేమన్నాడు, అలా చేయమని అంటున్నాడు. ఇది ఇన్కరెక్ట్. ఇక మిగిలింది ఏంది, ద స్ట్రెంగ్త్ ఆఫ్ హాలో షాఫ్ట్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ సాలిడ్ షాఫ్ట్. అంటే వాడు ఇచ్చిన దాంట్లోనే ఉంది ఆన్సర్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి. దే ఆర్ వెరీ స్ట్రాంగ్ అన్నాడు. స్ట్రాంగ్ అని మనం ఎప్పుడు చూద్దాం, ఇఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ హాలో ఈజ్ హయ్యర్ కంపారిటివ్లీ సాలిడ్, దెన్ వీ కెన్ సీ ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ వన్. సో కాన్సెప్ట్ తెలియకపోయినా ఆప్షన్ బి ఈజ్ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి కరెక్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నేనేం ఆప్షన్స్ ఇవ్వలేదు, యూ జస్ట్ గో అహెడ్ విత్ దట్. రైట్, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. బట్ మ్యాథమెటికల్గా మనం ప్రూవ్ చేయాలన్నా కానీ, let me see how you can prove it mathematically. Both are having the same weight అన్నాడు కదండి. Both are having the same weight. When both are having the same weight, the weight of hollow equal to weight of solid. Mathematically మనం అబ్జర్వ్ చేసినప్పుడు. And weight in నేను I am writing density into volume. Volume I am taking in terms of area and length. Rho A L for solid. As the material is same, as it is not mentioned, obviously length is also mentioned చేయలేదు కాబట్టి ఇది కూడా సేమే మనకి. Then area of the hollow equal to area of this solid. Suppose area of the hollow, if I am writing something like this, pi by 4 d naught square minus di square. D naught di are the geometrical dimensions of the hollow one. pi by 4 ds square ఇస్తున్నాను దీనికి నేను, సాలిడ్ షాఫ్ట్ డయామీటర్. స్ట్రైక్ ఆఫ్ దిస్ వన్. దీని నుంచి మనకు ఒక రిలేషన్ వచ్చింది బిట్వీన్ 2 డయాస్.
d naught square minus di square equal to ds square. ఇది మనకి యూస్ఫుల్ ఈక్వేషన్. సో షాఫ్ట్ స్ట్రెంగ్త్ అండ్ టార్షనల్ స్ట్రెంగ్త్ మనం కంపేర్ చేయడానికి యూజ్ చేసే పారామీటర్ ఏంటి? యూ నో ఇట్, దట్ ఈస్ పోలార్ సెక్షన్ మాడ్యులస్. లెట్ us take that polar section modulus for both shafts. Zp for hollow divided by Zp for solid గా మనం తీసుకుంటే జస్ట్ ఫార్ములా బేస్డ్ థింగ్స్ ఓన్లీ. పై బై 16 d naught to the power 4 minus di to the power 4 divided by pi by 16 ds cube. మనకు తెలిసిందే కదా, ఇది గెటింగ్ క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంటండి? ఈ d naught పవర్ 4 నేను ఎట్లా తీసుకుంటున్నానంటే d naught స్క్వేర్ మైనస్ di స్క్వేర్ ఇంటూ d naught స్క్వేర్ ప్లస్ di స్క్వేర్గా తీసుకుంటున్నాను, డివైడెడ్ బై d naught ds స్క్వేర్ ప్లేస్లో నేను d naught స్క్వేర్ మైనస్ di స్క్వేర్ రాస్తున్నాను. ఇంకొక ds ఉంది కదా, దాన్ని నేను ఎట్లా తీసుకుంటున్నాను? d naught మైనస్ di టు ది పవర్ 1/2 లేదా రూట్. దిస్ వన్ ఈజ్ గెటింగ్ క్యాన్సిల్. ఇక మిగిలింది ఏంటంటే నాకు d naught స్క్వేర్ ప్లస్ di స్క్వేర్ డివైడెడ్ బై d naught ఇంటూ d naught మైనస్ di స్క్వేర్నా squares 1/2. Obviously this value is more than 1, which indicates Zp for hollow is more than Zp for solid. Obviously mathematically మనం ప్రూవ్ చేసినా కానీ కాన్సెప్చువల్గా వెళ్ళినా కానీ ఇక్కడే ఆన్సర్ దొరుకుతుంది. దీస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. రీజన్ ఏంది? ద స్ట్రెంగ్త్ ఆఫ్ హాలో ఈజ్ వెరీ హై కంపారిటివ్లీ సాలిడ్ షాఫ్ట్. స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉందంటే స్టిఫ్నెస్ కూడా ఎక్కువగా ఉన్నట్లే మనకి, రైట్? So that is the way we can prove it by using mathematical approach. Next question మనం తీసుకుంటే, just wait a moment, just I will erase this concept. Right, see the next question from columns. Anyone columns? Obviously money polar moment of inertia divided by radial distance we are considering. Not only inertia, that distance also very important, radial distance. So Zp is more considerable, my dear friend. Okay, that is the section property in torsion. Now let's move to the next question. Anyone? Is the direct answer? మీరు రెస్పాండ్ అయితే మనకు అర్థమవుతుంటుంది. దట్స్ గుడ్. ఇది సింపుల్ క్వశ్చన్, థియరీ బేస్డ్ క్వశ్చన్. Euler's formula gives 5 to 10% error in crippling load as compared to experimental results in practical conditions. Reason? Basically, Euler formula is a theoretical approach. Theoretical results and experimental results, when I comparing this one, definitely some error we are having between these two values. But usually that error is acceptable range. Reason అడుగుతున్నాడు, ఎందుకు ఇది డిఫర్ అవుతుంది అనడానికి. ఎఫెక్ట్ ఆఫ్ డైరెక్ట్ స్ట్రెస్ ఈజ్ నెగ్లెక్టెడ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అజంప్షన్ ఇన్ యూలర్ ఫార్ములా. వీ నో ఇట్. పిన్ జాయింట్స్ ఆర్ నాట్ ఫ్రీ ఫ్రమ్ ద ఫ్రిక్షన్, దే ఆర్ ఫ్రిక్షన్లెస్. అది కూడా ఒక అజంప్షనే మనకి. ఫ్రిక్షన్లెస్ అనేది అజంప్షన్ మనకి. The assumptions made in using the formula are not meet in practice. Perfectly right. Whatever the assumptions consider Euler that are not practically possible, they are only ideal conditions. So perfectly option C. This, because of this reason only we are observing 5 to 10% deviation in both results. And anyhow, fourth one is the material does not behave in an ideal elastic way in tension and compression. Right? ఇవన్నీ కూడా as the part of assumptions only. The main reason ఏంటంటే whatever the assumption is considered Euler, that is not practically possible. Because of that reason we have this deviation. So which is correct answer? Option C is correct answer for this question. Let's move on to the next question. See this one. Slopes and deflections నుంచి. In a cantilever beam subjected to the concentrated load at the free end, some statements ఇచ్చాడు. The bending stress is the maximum at the free end అన్నాడు. ఇచ్చిన బీమ్ ఏంటి? క్యాంటిలివర్. లోడ్ ఎక్కడ అప్లై చేశాడు?
ఫ్రీ ఎండ్ దగ్గర కాన్సన్ట్రేటెడ్ లోడ్. సో బెండింగ్ స్ట్రెస్ ఈజ్ మ్యాక్సిమం అన్నాడు, ఒక స్టేట్మెంట్ బెండింగ్ స్ట్రెస్కి రిలవెంట్గా ఇచ్చాడు. రెండోది మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు. సో ఇది నాకు షియర్ స్ట్రెస్ ఫార్ములా తెలిసి ఉండాలి నాకు. మూడోది ఏమి ఇచ్చాడు, స్లోప్ ఆఫ్ ద ఎలాస్టిక్ కర్వ్ ఈజ్ 0 ఎట్ ద ఫిక్స్డ్ ఎండ్. అంటే ఒకటి వచ్చేటప్పటికి లుక్ ఎట్ హియర్ ఇక్కడ నాకు. సో ఇక్కడ నాకు ఐ షుడ్ నో ద కాన్సెప్ట్ ఆఫ్ ఎస్ఎఫ్డి అండ్ బిఎండి, ఇక్కడ ఐ షుడ్ నో ద కాన్సెప్ట్ ఆఫ్ బెండింగ్ స్ట్రెస్ అనాలిసిస్, ఈ స్టేట్మెంట్లో ఐ షుడ్ నో ద కాన్సెప్ట్ ఆఫ్ షియర్ స్ట్రెస్. దాని లాస్ట్ వన్ వచ్చేటప్పటికి నాకు స్లోప్స్ అండ్ డిఫ్లెక్షన్స్ మీద నాకు కొంత ఐడియా ఉండాలి. ఎట్లా ఇచ్చినప్పుడు మనకి జాగ్రత్తగా మనం అటెంప్ట్ చేయాలి. నౌ లెట్స్ టేక్ దిస్ వన్. గివెన్ బీమ్ ఈజ్ ఎ క్యాంటిలివర్ బీమ్, జస్ట్ ఐఎమ్ టేకింగ్ ద క్యాంటిలివర్ బీమ్. నేను బెండింగ్ స్ట్రెస్ని షియర్ స్ట్రెస్ని క్యాలిక్యులేట్ చేయాలంటే నాకు ఏం కావాలండి, ఫస్ట్ నాకు షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ తెలియాలి. వాటి నుంచి నాకు ఫస్ట్ షియర్ ఫోర్స్ వాల్యూ, బెండింగ్ మూమెంట్ వాల్యూ వస్తుంది. అవి తెలిసిందంటే ఐ కెన్ ఫైండ్ అవుట్ ద కరస్పాండింగ్ స్ట్రెసెస్. సో మై టార్గెట్ ఈస్ ఫస్ట్ దట్ వన్. లెట్ us టేక్ దిస్ ఈజ్ ఏ ఇస్తున్నాను, దీన్ని బి ఇస్తున్నాను నేను. దిస్ ఈజ్ లోడ్ పి, లెంగ్త్ ఈజ్ ఎల్ యూనిట్. ఫస్ట్ డ్రా ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్. యూ నో హౌ టు ప్లాట్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్. నేను ఎక్కువేమీ స్ట్రెస్ చేయట్లేదు ఇక్కడ. వాట్ అబౌట్ ద బెండింగ్ మూమెంట్ వేరియేషన్? ఇట్ ఈస్ టేకింగ్ లీనియర్ వేరియేషన్ with 0 at a free end and a maximum at a fixed end. Come to this statement. Bending stress is the maximum at a free end అన్నాడు. Look at here, ఇక్కడ నాకు బెండింగ్ మూమెంట్ ఫ్రీ ఎండ్ దగ్గర ఎట్లా ఉందండి, 0 ఉంది. యాజ్ బెండింగ్ మూమెంట్ ఈజ్ 0 at free end, stress is 0. Stress is 0 because I know the bending formula. If you just apply m divided by z and a, m is 0, then it is 0. అంటే ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ 1 అనేది, స్టేట్మెంట్ 1 అనేది నాకు ఎక్కడ కనిపిస్తుంది చూడండి, ఏలో కనిపిస్తుంది, ఎలిమినేట్ దిస్ వన్. బిలో కనిపిస్తుంది, ఎలిమినేట్ దిస్ వన్. డిలో కనిపిస్తుంది, ఎలిమినేట్ దిస్ వన్. మిగిలింది మిగతా రెండు చెక్ చేయకపోయినా నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఎక్కడికి వచ్చినప్పటికి. సెకండ్ అండ్ థర్డ్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్. లెట్ మీ చెక్ ఇట్, అవి రెండు కరెక్టా కాదనేది. ద మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఈస్ కాన్స్టెంట్ అలాంగ్ ద లెంగ్త్ ఆఫ్ ద బీమ్. షియర్ ఫోర్స్ డివైడెడ్ బై ఏరియా. As it is a prismatic, area is constant. Look at here, shear force diagram నేను అప్లై చేసినప్పుడు from B to A it is constant. As shear force is constant, stress is also constant along the length of the beam. So అదే స్టేట్మెంట్ ఇచ్చింది, ఇది కరెక్ట్. The slope of the elastic curve. సో బెండింగ్ కర్వ్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే అట్ ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర స్లోప్ ఈజ్ 0నా, కర్వ్ ఎలా ఉంది నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్ ఈస్ 0. అంటే స్టేట్మెంట్ 3 ఈజ్ ఆల్సో కరెక్ట్. 2 and 3 ఆర్ కరెక్ట్. అదే మనం అబ్జర్వ్ చేసింది సి దగ్గర. Option C is correct for this one. Hope this is clear to you. Let's move on to the next question. ఇది కొంచెం మరల నేను క్యాలిక్యులేటెడ్ పార్ట్ తీసుకున్నాను. స్ట్రెయిన్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ డ్యూ టు ద బెండింగ్. Look at here, a cantilever beam 2 meter long is subjected to a uniformly distributed load of 5 kilonewton per meter. UDL beam ఇచ్చింది, cantilever beam. Let me take it. దీని మీద యూడిఎల్ అప్లై చేసినాం మనం త్రూ అవుట్ ద స్పాన్. ఎల్ వచ్చేటప్పటికి 2 meters ఇచ్చాడు. రేట్ ఆఫ్ లోడింగ్ ఎంత ఇచ్చాడు అబ్జర్వ్ చేయండి. రేట్ ఆఫ్ లోడింగ్ 5 kilonewton per meter, దట్ ఈజ్ ఒమేగా. యంగ్స్ మోడ్యులస్ ఇచ్చాడు. ఐ వాల్యూ ఇన్ సెంటీమీటర్ టు ది పవర్ 4 ఇచ్చాడు. ఇది కేర్ఫుల్గా ఉండాలి. ఆప్షన్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు అన్ని న్యూటన్స్లో ఉన్నాయి. సో అన్ని న్యూటన్ మీటర్లో ఉన్నాయి కాబట్టి నేను ఆప్షన్స్ అన్నింటినీ న్యూటన్ మీటర్లో కన్వర్ట్ చేసుకున్నాను సో దట్ ఇట్ ఈజ్ ఈజీ. సో స్ట్రెయిన్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయాలంటే ఒక ఆర్బిటరీ సెక్షన్ దగ్గర ఫస్ట్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ ద బెండింగ్ మూమెంట్ ఫర్ దిస్ వన్. దాన్ని నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఫస్ట్ బెండింగ్ మూమెంట్ వాల్యూ అట్ దిస్ పర్టికులర్ సెక్షన్ యాజ్ వీ నో ఇట్ ఈజ్ ఒమేగా ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2. యాజ్ ఇట్ ఈస్ నెగిటివ్, జస్ట్ ఐ కెన్ పుట్ ఇట్ ఈస్ నెగిటివ్ సైన్. రైట్, నౌ ఫైన్. దెన్ స్ట్రెయిన్ ఎనర్జీ, టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ ఈక్వల్ టు, ఆల్రెడీ మనకు ఫార్ములా ఉంది 0 to L. ఇక్కడ L ఈక్వల్ టు 2 meters ఇచ్చాడు మనకి. mx స్క్వేర్ డాట్ డిఎక్స్ ఓవర్ 2a. సిన్స్ ఇట్ ఈస్ ఎ ప్రిస్మాటిక్ బీమ్, ఈ న్యూమరేటర్ని బయటికి తీసుకొని రండి. న్యూమరేటర్ని బయటికి తీసుకొని వచ్చేస్తే 1 divided by 2i ఇంటిగ్రల్ 0 to 2 mx ఒమేగా ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2. సో ఒమేగా ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై 2 మైనస్, ఇక్కడ మైనస్ హోల్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ మైనస్ పాజిటివ్ వస్తుంది మనకి. సింప్లిఫై చేయండి. దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఒమేగా స్క్వేర్ ఇక్కడ 4 బయటికి తీసుకొస్తే 8ei ఎక్స్ టు ది పవర్ 4 ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ 5 డివైడెడ్ బై 5 ఓవర్ ద లిమిట్స్ 0 to 2. దీన్ని సింప్లిఫై చేస్తే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 32
32 omega square divided by 40 EI. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 32 ఒమేగా వాల్యూ 5 కిలో న్యూటన్ పర్ మీటర్ ఇచ్చాడు, దాన్ని నేను న్యూటన్ పర్ మీటర్లో కన్వర్ట్ చేస్తున్నాను. దెన్ ఇట్ ఈజ్ 5000 స్క్వేర్ డివైడెడ్ బై 40. యంగ్స్ మోడ్యులస్ ఎంత ఇచ్చాడండి? 200 గిగా పాస్కల్ ఇచ్చాడు, దాన్ని పాస్కల్లో కన్వర్ట్ చేస్తున్నాను. 200 into unit conversion is one of the important. You try to focus on that area. అండ్ ఇక మిగిలింది ఏంటి? ఐ వాల్యూ సెంటీమీటర్ టు ది పవర్ 4లో ఇచ్చాడు, దాన్ని మీటర్ టు ది పవర్ 4లో కన్వర్ట్ చేస్తున్నాను నేను, అంతే. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ వెరీ సింపుల్. 1000 into 10 power -8. దీన్ని సింప్లిఫై చేయండి. ఇక్కడ -8 ఉంది, ఇక్కడ 10 ఉంది, గెటింగ్ క్యాన్సిల్డ్. ఇక్కడ 3 zeros, ఇక్కడ 2 zeros, ఇక్కడ 6 zeros వస్తాయి, గెటింగ్ క్యాన్సిల్. ఇక్కడ ఒక 0 ఉంది, గెటింగ్ క్యాన్సిల్, 6 zeros. మిగతాది ఈజీ. 32 into 125 divided by 4 into 2. దట్స్ ఇట్. సింప్లిఫై చేస్తే మనకి 10 న్యూటన్ మీటర్ వస్తుంది. ఎనీ వన్ సాల్వ్? ఇది ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది, బట్ ఈజీ క్యాలిక్యులేషన్, హ్యాండ్ మేడ్ క్యాలిక్యులేషనే. సో ఎనీ వన్ సాల్వ్ దిస్ వన్? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. పర్ఫెక్ట్లీ. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ గెటింగ్ the right answer perfectly. A simple handmade calculation. Now the next question is this one. This is from shear stress analysis. Anyone? Shear stress analysis. Option D na ee question. Read the question carefully. ఈ క్వశ్చన్ ప్రజెంట్ క్వశ్చన్ కండి. ప్రజెంట్ క్వశ్చన్. See the question. A laminated wooden beam 120 millimeter wide and 240 millimeter deep is made up of 3 120 mm into 80 mm planks glued together. మన దగ్గర ఒక 3 planks ఉన్నాయి విత్ డైమెన్షన్స్, వాటిని గ్లూ చేశాడు. ఎలా అరేంజ్ అయింది? క్రాస్ సెక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్ 120 80 120 80 and second part 120 80, third part 120 80. అంతే కదా? yes, now it is formed. this is glue. ఎక్కడ ఉంది? ఇక్కడ. జాయింట్ అనేది మనకి ఎక్కడ ఉంది? జాయింట్, జస్ట్ ఐఎమ్ హైలైటింగ్ ద జాయింట్. దిస్ ఈజ్ జాయింట్ పార్ట్, గ్లూ. సో జాయింటే వీకెస్ట్ పార్ట్. జాయింట్ ఉందంటే ఒక అసెంబ్లీలో డెఫినెట్గా అదే వీకెస్ట్ పార్ట్. సో ఇట్ ఈస్ ద క్రిటికల్ సెక్షన్. So when I glued the entire system, it is act as a single one. So let me take the neutral axis for this one. This is the neutral axis for the entire system. Then what is the data? Other data we are having. Glued together to resist the longitudinal shear. The beam is to support over a span of 3 meters. Length of the beam is given. The safe UDL the wooden beam can carry if the allowable shear stress in the glued joint is 0.5 Newton per mm square. అంటే whatever the developed shear we are observing at this glue or at this glue, it is symmetrical గా ఉంది కాబట్టి ఎటువైనా తీసుకోవచ్చు మనం వచ్చేటప్పటికి. So how you can find out the shear stress value at any layer from the neutral axis? I know it is SAY bar divided by INA dot B. Already we know it. This value is when it is less than or equal to this value 0.5. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ వీ హ్యావ్ ఇన్ కిలో న్యూటన్ పర్ మీటర్. అన్నింటినీ నేను మీటర్లో తీసుకుంటున్నాను, లేదా అన్నింటినీ ఎంఎంలో కన్వర్ట్ చేసుకొని లాస్ట్లో మీటర్స్లో కన్వర్ట్ చేసుకోండి. యాజ్ ఎవర్ విష్ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది. దీన్ని నేను ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ ఇంటూ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, దెన్ ఇట్ ఈస్ వీ హ్యావ్ రైట్. నా ఇప్పుడు ఒక్కొక్కటిగా చూస్తున్నాను. లేయర్ ఇది SAY బార్ సబ్స్టిట్యూట్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. లెట్ మీ టేక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షియర్ ఫోర్స్ కావాలి నాకు.
షియర్ ఫోర్స్ ఎట్లా వస్తుందండి? సో గివెన్ బీమ్ ఈజ్ ఏ సింప్లీ సపోర్టెడ్, యూ క్యాన్ టేక్ ఇట్. అండ్ హియర్ UDL is there. UDL is there, rate of loading omega Newton per meter. దెన్ మ్యాక్సిమం షియర్ ఫోర్స్ నాకు ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ ఉంటుందని మనకు తెలుసు, సపోర్ట్స్ దగ్గర. ఏదో ఒక సపోర్ట్స్ దగ్గర తీసుకోండి. ఇక్కడ టోటల్ లోడ్ డివైడెడ్ బై 2, దెన్ ఇట్ ఈస్ 3 meters డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా 1.5 ఒమేగా అవుతుంది. 1.5 ఒమేగా న్యూటన్స్. దెన్ షియర్ ఫోర్స్ ఎంత వచ్చింది? 1.5 ఒమేగా. ఇన్ఫ్యాక్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఒమేగా ఓన్లీ. దేన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది? ఏరియా ఐదర్ అబోవ్ ఆర్ బిలో ద లేయర్, ఎవర్ సెలెక్టెడ్ లేయర్. నేను ఈ ఏరియాని కన్సిడర్ చేస్తున్నాను. నేను 120 into 80, సో దాన్ని నేను మీటర్స్లో కన్వర్ట్ చేస్తే 0.12 into 0.08 ఈజ్ ద ఏరియా. మీటర్స్లో తీసుకుంటున్నానండి డైరెక్ట్లీ. వై బార్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఫ్రమ్ న్యూట్రల్ యాక్సిస్. ఇది కదా మనకి సెంట్రాయిడ్ డిస్టెన్స్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి 40, ఇక్కడి నుంచి ఇక్కడికి 40, టోటల్ 80 నేను మీటర్లో కన్వర్ట్ చేస్తున్నాను నేను. దెన్ ఇట్ ఈస్ 0.08. వై బార్ వచ్చేసింది. INA ఫర్ హోల్ సెక్షన్. సో విడ్త్ వచ్చేటప్పటికి నాకు 120, డెప్త్ వచ్చేటప్పటికి 240. ఆ రెండింటిని నేను మీటర్లోకి తీసుకుంటున్నాను నేను. 0.12 into 0.24 క్యూబ్ డివైడెడ్ బై 12 అయిపోయింది. బి ఈ లేయర్ విడ్త్ నాకు 120 ఇచ్చాడు. దట్ ఈజ్ నథింగ్ బట్ 0.12 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0.5 into 10⁶ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఆన్సర్ నాకు వచ్చేటప్పటికి న్యూటన్ పర్ మీటర్లోకి వస్తుంది. దాన్ని యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు ద కిలో న్యూటన్ పర్ మీటర్. దెన్ యూ ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఈజ్ దిస్ వన్ 7.2 కిలో న్యూటన్ పర్ మీటర్. మనకి న్యూటన్ పర్ మీటర్లోకి వస్తుంది, బట్ ఆప్షన్స్ మనకి కిలో న్యూటన్ పర్ మీటర్లోకి ఇచ్చారు కాబట్టి యూ షుడ్ కన్వర్ట్ ఇన్ టు కిలో న్యూటన్ పర్ మీటర్. ఆబ్వియస్లీ యూ ఆర్ గెటింగ్ దిస్ వన్. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఒకసారి చెక్ చేయండి అమ్మా. ఇది ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్, నాట్ ఆప్షన్ డి. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. Just look at the data and simplify it. Okay, then let's move on to the next question. This is one of the interesting question I am taking from slopes and deflections. Read the question. For a cantilever beam of span 5 meters, concentrated load of 100 kilonewton is acting at a free end. So the deflection because of that load is 5 millimeter at a 2 meter distance from the free end. 100 kilonewtons load valla deflection at a 2 meter distance from the free end we are observing 5 millimeter. If a 150 kilonewtons load is applied at a 2 meters from the free end, the maximum vertical deflection anedi find out cheyamannadu. Also find the deflection at the free end due to the only 150 kilonewtons load acting at that particular section, right? So ikkada 4 statements ichadu. Out of 4 manam correct statements ni manam consider cheyalandi. So how I can take this one? Already you heard about Maxwell reciprocal theorem, Betty's law. Adi ikkada manam apply chestunnam manam. How? Let me take. So total span is 5 meters. Initially first manam load enta ichchamandi 100 kilonewtons. First you can take that load. Cantilever load is 100 kilonewton. దీనివల్ల డిఫ్లెక్షన్ మనం అబ్జర్వ్ చేస్తే సపోజ్ ఇది నాకు 2 మీటర్ డిస్టెన్స్ అనుకుంటే ఇది 3 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ డిఫ్లెక్షన్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5 millimeter. ఐ థింక్ ఇట్ ఈస్ 5 millimeter ఇచ్చాడు. దెన్ 150 kilonewtons లోడ్ అనేది ఇక్కడ అప్లై చేశాడంట. ఇక్కడ ఈ పర్టికులర్ సెక్షన్ దగ్గర ఇక్కడ 150 kilonewtons లో. దీనివల్ల డిఫ్లెక్షన్ ఇక్కడ ఎంత అన్నాడు. ఇది ఎట్ ద ఫ్రీ ఎండ్. సపోజ్ దీనికి నేను నేమ్ చేస్తున్నాను, ఇది P1 అనుకుంటున్నాను నేను. ఓకే, ఇది P2 అనుకుంటున్నానండి నేను. ఇది del1 అనుకుంటున్నాను నేను. దీన్ని del2 అనుకుంటున్నాను. అదర్వైజ్ del1 లీవ్ ఇట్ ఇచ్చాడుగా. సో యాజ్ పర్ ద Maxwell reciprocal theorem already we know P1 del1 equal to P2 del2 నా. ఇది 2 అనుకుంటున్నాను, del2. సింపుల్ థింగ్. P1 ఎంత ఇచ్చాడు? 100. del1 మనం క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ ఈజ్ del1 అండ్ P2 150. del2 ఎంత ఇచ్చాడండి? 5 ఇచ్చాడు. సో this one is getting cancelled నా. 5 2s are
15 divided by 2, 7.5 na. So ఎంత వచ్చింది ఇది 7.5 millimeter. Check it. 7.5 millimeter. Betty's law, Maxwell reciprocal theorem. 7.5 అనేది we are observing at ఇక్కడ ఉంది మనకి స్టేట్మెంట్ 1 కరెక్ట్. స్టేట్మెంట్ 1 అనేది నాకు బి దగ్గర మాత్రమే కనిపిస్తుంది. దెన్ యూ కెన్ స్ట్రైక్ ఆఫ్ ఏ, సి అండ్ డి. వీటన్నిటి స్ట్రైక్ ఆఫ్ చేయండి. బి ఈజ్ కరెక్ట్. అంటే వితౌట్ వెరిఫైయింగ్ ద స్టేట్మెంట్ 4 యూ కెన్ కరెక్ట్ దిస్ క్వశ్చన్. ఎనీహౌ యూ కెన్ చెక్ ఇట్. మ్యాక్సిమం వర్టికల్ డిఫ్లెక్షన్ మనకి 7 వచ్చింది, 7.5 వచ్చింది, 5 కాదు. ఇది ఇన్కరెక్ట్, ఆల్రెడీ వచ్చేసింది. Deflection at the free end due to the 150 kilonewtons load alone acting at the free end. అంటే you try to find out సెకండ్ మనకు వచ్చేటప్పటికి సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి సపోజ్ ఆన్ దిస్ cantilever at a free end 150 kilonewtons load is acting. What is the deflection in this case? ఇది స్టాండర్డ్ క్వశ్చన్ మనకు తెలిసిందే. del equal to PL cube divided by 3L. లోడ్ ఇచ్చాడు, లెంగ్త్ ఇచ్చాడు, ఈఐ ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి. దెన్ యూ ఆర్ గెటింగ్ దిస్ వన్. ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే 1 మనకు కనిపిస్తుంది బీలోనే, మిగతా స్టేట్మెంట్స్లో లేదు. సో ఆటోమేటిక్గా 4th స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అవుతుంది ఆటోమేటికల్లీ. గాట్ ఇట్? దిస్ ఈస్ ద వే వీఆర్ అప్లయింగ్ బెటీస్ లా. రైట్? దిస్ ఈస్ ద ఫైనల్ క్వశ్చన్. This is the final question from the strength of material. Let me take this one. Simple question I am taking. Okay, it's okay. Just correct it. Sir, how you are? Pravalika, good dear. Going, how is your preparation? I remember you. This is straightforward question. Go ahead with Srinivas. Not an issue. Which of the following is true? Again, principal stresses and strains. Principal stresses and strains. In the plane of maximum shear, normal stress is always 0 అన్నాడు. Maximum shear plane మీద నార్మల్ స్ట్రెస్ అనేది 0 ఉంటుందా? No. నార్మల్ స్ట్రెస్ ఆల్సో యాక్టింగ్. సపోజ్ నార్మల్ స్ట్రెస్ 0 అయిందంటే దాన్ని ప్యూర్ షియర్ కండిషన్ అని అంటాం. అంటే ఎప్పుడు కూడా మనకి ఇది అవ్వాలని లేదు, నార్మల్ స్ట్రెస్ 0 అవ్వాలని లేదు. ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. దట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. ఇన్ ద ప్లేన్ ఆఫ్ మ్యాక్సిమం షియర్ నార్మల్ స్ట్రెస్ మే నాట్ బి ఆల్వేస్ 0. పర్ఫెక్ట్లీ రైట్. మే నాట్ బి ఆల్వేస్ 0. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఇక మిగతా చెక్ చేయాల్సిన నెసెసిటీ లేదుగా. ఎనీహౌ వీ కెన్ చెక్ ఇట్. ఇన్ ఏ ప్రిన్సిపల్ ప్లేన్ షియర్ స్ట్రెస్ ఇస్ నెవర్ బి 0. The planes which are carrying the 0 shear are called principal planes. Absolutely contradiction. In a principal plane, normal stress is always 0. Right? Statement B anedi correct statement, my dear friends. These are some questions I am taking. These are some questions. Congratulations, dear. Congratulations. My blessing always on you. Right. Now these are the some questions I am taking from strength of material, my dear friends. Just let's have a quick review from engineering mechanics also. Comparatively strength of material, engineering mechanics మనం తీసుకుంటే బేసిక్గా ఒక 3 questions మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 3 to 4 questions. 3 to 4 అనేది మ్యాక్సిమం, బట్ 3 అయితే కంపల్సరీగా వస్తూ ఉంటాయి. బట్ సిలబస్ మనం తీసుకుంటే ఇంతకుముందు మనం స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ మెకానికల్కి ఎక్కువ సిలబస్ అబ్జర్వ్ చేసినాం కంపారిటివ్లీ సివిల్. అట్లానే ఇక్కడ కూడా ఇంజనీరింగ్ మెకానిక్స్ వచ్చేటప్పటికి యాజ్ ఇట్ ఈస్గా నోటిఫికేషన్ ప్రకారం ఇది గేట్ సిలబసే మనకి, కంప్లీట్ గేట్ సిలబసే మనకి ఇచ్చింది. ఫస్ట్ నేను సివిల్ గురించి మాట్లాడితే దిస్ ఈజ్ ద సిలబస్ దే మెన్షన్. సో ఇక్కడ మీకు న్యూ వచ్చేటప్పటికి ఇదండి, ఫ్రీ వైబ్రేషన్స్ ఆఫ్ అన్డాంప్డ్ సింగిల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ సిస్టమ్స్. ఇవి మీరు ఇప్పుడు దాకా మీరు చదివి ఉంటారు, బట్ సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, కొన్ని బేసిక్ థింగ్స్ నేర్చుకుంటే న్యాచురల్ ఫ్రీక్వెన్సీని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. ఎనీహౌ రెస్ట్ ఆఫ్ దెమ్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు వీటిని టాపిక్ వైజ్ కానీ మనం కానీ సాగ్రికేట్ చేస్తే చాప్టర్ వైజు టోటల్ వీటిని నేను 6 టాపిక్స్. ఇది కామన్ థింగ్. ఇది లేకుండా అసలు మనకి ఏ డిజైన్ సబ్జెక్ట్ ఉండదు కాబట్టి వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా సిలబస్లో మెన్షన్ చేసినా చేయకపోయినా
కాన్సెప్ట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంటర్ ఆఫ్ మాస్, సెంట్రాయిడ్స్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్, ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ సమ్ స్టాండర్డ్ క్రాస్ సెక్షన్స్కి డెఫినెట్లీ యూ జస్ట్ బై హార్ట్ or keep that formula in your mind. See, force and movement system, equilibrium of force system, usual ga, this is very important topic from our examination point. ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ను మనం స్టడీ చేస్తున్నప్పుడు 2 ఫోర్స్ మెంబర్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఎలా మనకి ఏ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి, 3 ఫోర్స్ మెంబర్ ఈక్విలిబ్రియంలో ఉన్నప్పుడు ఏ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి, అలానే అప్లికేషన్ ఆఫ్ లెమీస్ థియరం, అప్లికేషన్ ఆఫ్ ప్యారలోగ్రామ్ లా, వీటి మీద కొంచెం ఫోకస్ చేయండి. ఎనీహౌ వీ విల్ సీ ఇట్. అనాలిసిస్ ఆఫ్ ట్రసెస్ అనేది యూజువల్గా మనం ఇక్కడ స్టడీ చేయం, అంటే ఇక్కడ జనరల్గా ఏడబ్ల్యూకి చెప్తున్నప్పుడు కూడా స్ట్రక్చర్స్లో వాళ్ళు చూస్తారన్నట్లుగా చెప్తూ ఉంటాము. ట్రస్సెస్కి వచ్చేటప్పుడు కూడా యూ జస్ట్ ఫోకస్ ఆన్ యూసేజ్ ఆఫ్ మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అండ్ అజంప్షన్స్ అనేవి ఇంపార్టెంట్ ఇన్ ట్రస్ అనాలిసిస్లో. ఫ్రిక్షన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్కి వచ్చేటప్పటికి లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఒకసారి మీరు ఫోకస్ చేయండి, లాస్ ఆఫ్ ఫ్రిక్షన్ని. దాని తర్వాత 3 స్టేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. రెస్ట్లో ఉన్నప్పుడు, లేదా అబౌట్ టు మోషన్ ఉన్నప్పుడు, లేదా మోషన్లో ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది, అది దట్ ఈస్ సఫిషియంట్. మీకు ఇంకా డెప్త్ వెళ్ళాల్సిన నెసెసిటీ కూడా మీకు వచ్చేటప్పటికి ఎనీహో సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది లేకుండా డిజైన్ సబ్జెక్టే లేదు కాబట్టి విత్ ఆర్ వితౌట్ కన్సిడరేషన్ దీని మీద మీరు ఫోకస్ చేయాల్సిందే. ఇదే మీకు న్యూ చాప్టర్. మీకు ఎక్స్పెక్టింగ్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దిస్ వన్, బట్ నాట్ డిఫికల్టీ ఆల్సో. ఐ విల్ టేక్ 1 క్వశ్చన్ ఫ్రమ్ దట్ ఆల్సో, యూ జస్ట్ అబ్జర్వ్ ఇట్. గాట్ ఇట్. నా మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి సిలబస్ లెంగ్దీ, అంటే వీటి స్టాటిక్స్ డైనమిక్స్ 2 ఇచ్చేసాడండి మనకి. మెజారిటీ ఆఫ్ ద టైం స్టాటిక్స్ నుంచి క్వశ్చన్ వస్తుంది, డైనమిక్స్ నుంచి వస్తే ఒక రెక్టిలీనియర్ మోషన్ నుంచి మాత్రం ఒక క్వశ్చన్ రావచ్చు స్ట్రైట్లీ. అది కూడా కాన్స్టెంట్ యాక్సలరేషన్ రిలేటెడ్ ఇస్తుంటాడు, నాన్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఇవ్వదు. అది మరలా లెంగ్దీ అయిపోతుంది కాబట్టి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని యూజ్ చేయడం అవన్నీ. సో స్టాటిక్స్ మీద మీరు కూడా ఎక్కువ ఫోకస్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్, రేదర్ దాన్ డైనమిక్స్ పార్ట్. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ ద లెగ్రాంజెస్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా. బట్ ఎనీ హౌ ఇప్పుడు వీటిని కానీ మనము చాప్టర్ వైజ్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, మెజారిటీ పార్ట్ మనకు డైనమిక్సే ఉంది, బట్ ఇంపార్టెంట్ వచ్చేటప్పటికి స్టాటిక్స్ పార్ట్. స్టాటిక్స్లో కూడా ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టుగా కాన్సెప్ట్ ఆఫ్ ఈక్విలిబ్రియం, ఫోర్స్ అండ్ మూమెంట్ సిస్టమ్. దీన్ని నేను రెక్టిలీనియర్ మోషన్, కర్విలీనియర్ మోషన్, ఇవి 2 కూడా మనకి మేజర్ ఇంపార్టెంట్. కంపారిటివ్లీ జనరల్ ప్లేన్ మోషన్, నేను మీది చెప్తున్నాను, గేట్ ఎగ్జామ్ పాయింట్ కదా మనకు వచ్చేటప్పుడు. వర్క్ ఎనర్జీ ప్రిన్సిపల్, ఇంపల్సమ్ అండ్ మూమెంటమ్ ప్రిన్సిపల్ని ఎలా అప్లై చేస్తాం, దే ఆర్ ఎక్స్టెన్షన్ బేసికల్లీ. ఈ మోషన్ మనం స్టడీ చేసేటప్పుడు వీఆర్ యూజింగ్ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. వీటిల్లో వచ్చాయి ఇవన్నీ మనకు వచ్చేటప్పటికి. వర్చువల్ వర్క్ ప్రిన్సిపల్ ఇవన్నీ కూడా, యూసేజ్ ఆఫ్ లెగ్రాంజియన్స్ ఈక్వేషన్ ఇవన్నీ కూడా. సో బెటర్ టు యూజ్ దట్. సో ఇప్పుడు నేను జస్ట్ హైలైటింగ్ థింగ్స్ మాట్లాడితే, జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఓన్లీ హైలైటింగ్ థింగ్స్. ఫోర్స్ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ఇక్కడ మనకు తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. ప్రిన్సిపల్ ఆఫ్ ట్రాన్స్మిసిబిలిటీ ఒకసారి చూడండి. ఫోర్స్ సిస్టమ్స్ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆల్రెడీ వీ స్టడీడ్ 2D ఫోర్స్ సిస్టమ్ అండ్ 3D ఫోర్స్ సిస్టమ్. 3D అనేది ఎలిమినేటెడ్ కంప్లీట్లీ. 2Dలో మనకు మరలా డిఫరెంట్ ఉన్నాయి, కాంకరెంట్, కోప్లానర్ అండ్ కాంకరెంట్, కోలీనియర్ ఫోర్స్ సిస్టమ్, జనరల్ ఫోర్స్ సిస్టమ్. ఎక్కువగా మనకి కాంకరెంట్ నుంచి ఇస్తుంటాడండి మనకు, బేసికల్గా ఎక్కువగా కాంకరెంట్ నుంచి ఇస్తుంటాడు. సో వెన్ సెవరల్ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్, హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ ద రిజల్టెంట్ ఫోర్స్ అనేది మనము 2 ఫోర్స్ మెంబర్ ఉన్నప్పుడు మనకి ఐఎమ్ యూజింగ్ ప్యారలోగ్రామ్లా. ఒకసారి అప్లికేషన్ ఆఫ్ ప్యారలోగ్రామ్ చూసుకోండి, ప్యారలోగ్రామ్లా చూసుకోండి. 3 ఫోర్స్ మెంబర్స్ ఉన్నప్పుడు ఎలా మనం యూజ్ చేస్తాం, మల్టీ ఫోర్సెస్, సెవరల్ ఫోర్సెస్ ఉన్నప్పుడు అనలిటికల్ అప్రోచ్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. వీటి మీద ఎక్కువ కొంచెం ఫోకస్ చేయండి, రిజల్టెంట్ ఫోర్స్ మీద మనకి. వాటిని నేను ఇక్కడ ఇచ్చాను. నేను ఈక్విలిబ్రియం కాన్సెప్ట్స్ మీద కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడే మనకు ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కూడా ఉంటుంది. ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీద కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది. అది ఎక్కడి నుంచైనా రావచ్చు. ఫ్రీ బాడీ డయాగ్రామ్ లేకుండా అసలు ఇంజనీరింగ్ మెకానిక్సే లేదు. 75% ఆఫ్ ద ఇంజనీరింగ్ మెకానిక్స్ డిపెండ్స్ ఆన్ FBD, ఈవెన్ ఇన్ డైనమిక్స్ ఆల్సో. So if you properly understand the free body diagram concept, then it is very easy to analyze the forces. So this is very important area, my dear friends, very important area, right? Now come to the friction and its application. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా లాస్ ప్రాపర్గా స్టడీ చేయండి, థియరీ ఎక్కువ ఇస్తూ ఉంటాయి. అండ్ టెర్మినాలజీ ఇన్ ఫ్రిక్షన్, ఇది కూడా మనకి థియరీ వస్తూ ఉంటుంది. అంటే సమ్ డెఫినేషన్స్ మనం స్టడీ చేస్తూ ఉంటాం. కోన్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిపోజ్, కోయిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. అసలు వీటి యొక్క మీనింగ్ ఏంటనేది జస్ట్ వాటి మీద థియరీ బేస్డ్ అడుగుతూ ఉంటాడు కాబట్టి
ప్రాబ్లం ఇస్తే వీటి మీద ఎప్పుడు అడగడో, బెల్ట్ ఫ్రిక్షన్ వాడికి జనరల్గా అడగలేదు, లేడర్ ఫ్రిక్షన్ సమ్ వాట్ ఇట్ ఈస్, ఇది కూడా జస్ట్ యూ కెన్ అవాయిడ్, బట్ జస్ట్ గో అహెడ్ విత్ దిస్ వన్. 3 స్టేజెస్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఫైండింగ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, ఐడెంటిఫైయింగ్ వెదర్ ద బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ ఆర్ అబౌట్ టు మోషన్ ఆర్ ఇట్ ఈస్ అండర్ మోషన్ అనేది ఈ స్టేజెస్ మీద జనరల్గా మనకి ప్రాబ్లం అనేది ఇస్తూ ఉంటాడు మై డియర్ ఫ్రెండ్స్. జనరల్గా ప్రాబ్లం ఇస్తూ ఉంటాడు. బట్ రిమెంబర్ థియరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి రేదర్ దాన్ న్యూమరికల్స్. జస్ట్ మన కాన్సెప్ట్ అర్థం అవడానికి మనం తీసుకున్నాం, కానీ అది కూడా మల్టీ స్టేట్మెంట్స్ ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి యూ ట్రై టు ఫోకస్ ఆన్ దట్ మై డియర్ ఫ్రెండ్స్. లేదు మనీ, నో మనీ, నో 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 నో, అది ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. జస్ట్ వెయిట్ ఫర్ ఎవర్ టర్న్ ఇన్ ఏపీ. ట్రస్సెస్, ఇంతకుముందు నేను ట్రస్సెస్ గురించి మాట్లాడినప్పుడు చెకింగ్ ద పర్ఫెక్ట్నెస్ ఆఫ్ ట్రస్, ఇది ఇంపార్టెంట్ ఫ్రమ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్. అంటే ఇచ్చిన ట్రస్ అనేది బై అబ్జర్వింగ్ ద రిలేషన్ బిట్వీన్ ద మెంబర్స్ జాయింట్స్ మనం అది పర్ఫెక్టా లేదా డెఫిషియంటా ఆర్ రిడెంట్ అనేది మనం చెక్ చేస్తూ ఉంటాం కదా, అది ఇంపార్టెంట్. అండ్ అజంప్షన్స్ ఆల్సో ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కువ మల్టీ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇది కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది మనకు వచ్చేటప్పుడు. ఇది ఇంపార్టెంట్ అని చెప్తున్నాను, అజంప్షన్స్. సో ఇవి రెండు కూడా 2 మెథడ్స్ వీఆర్ యూజింగ్ టు ఫైండ్ అవుట్ ద ఫోర్సెస్, ఇంటర్నల్ ఫోర్సెస్ ఇన్ ద మెంబర్స్. సో ఇక్కడ నా ఫేవరెట్ వచ్చేటప్పటికి మెథడ్ ఆఫ్ సెక్షన్స్. మెథడ్ ఆఫ్ సెక్షన్స్ని మనం పర్టికులర్గా ఒక స్పెసిఫిక్ మెంబర్ దగ్గర లోడ్ ఎంత యాక్ట్ అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి మెథడ్ ఆఫ్ సెక్షన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మెథడ్ ఆఫ్ జాయింట్స్ అనేది అది అకాడమిక్ పాయింట్ ఇంపార్టెంట్, ఎందుకంటే అన్ని మెంబర్స్లో ఫోర్సెస్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటానికి వాడు ఇస్తూ ఉంటాడు. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ద జీరో ఫోర్స్ మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రస్ ఇస్తాడు, ఐడెంటిఫై ద జీరో ఫోర్స్ మెంబర్. కొన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి కదా మనకి, అవి స్టడీ చేసినాం మనము. సో వాటిని వెరిఫై జస్ట్ దాన్ని అప్లై చేయటం ఉందా లేదా అక్కడ చెక్ చేసుకోవడం, దెన్ యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ ఏ జీరో ఫోర్స్ మెంబర్ ఆర్ నాట్ అనేది ఇక్కడ స్టడీ చేస్తాం. రైట్, ట్రస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియా ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను చెప్పిన సెంటర్ ఆఫ్ గ్రావిటీలో జస్ట్ యూ ఫోకస్ ఆన్ ద డెఫినేషన్స్ యాజ్ వెల్ యాజ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ యూజ్ఫుల్ ఇన్ ద డైనమిక్స్ పార్ట్. వాటికి కూడా సమ్ స్టాండర్డ్ కేసెస్కి, కోన్కి, సిలిండర్కి, స్లెండర్ రాడ్కి, వీటికి ఫార్ములాస్ మీరు చూసుకోండి. డెరివేషన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ యూ గో అహెడ్ విత్ దిస్ వన్. రైట్, అండ్ హౌ టు ఫైండ్ అవుట్ ద సెంట్రాయిడ్ అనేది కూడా సెమీ సర్కిల్కి ఎక్కువగా సెమీ సర్కిల్ ఇస్తూ ఉంటాడు కంపారిటివ్ లెదర్, లేదా ఒక 2 ఇచ్చేసి కంపేర్ చేయమి ఉంటాడు. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ప్యారల్ యాక్సెస్ థియరం ఎలా యూజ్ చేస్తావు, పర్పెండిక్యులర్ యాక్సెస్ థియరం ఎలా యూజ్ చేస్తావు, వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ కమ్ టు దిస్ వన్, దిస్ ఈజ్ ఎంటైర్లీ న్యూ ఫర్ యూ. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి సమ్ టెర్మినాలజీ దట్ వీఆర్ యూజింగ్ ఇన్ వైబ్రేషన్స్. వైబ్రేటరీ మోషన్ అని మనం ఎప్పుడు ట్రీట్ చేస్తాం ఒక మోషన్ని. ఆసిలేటరీ మోషన్ అంటే ఏంటి మనకి, ఫ్రీక్వెన్సీ అంటే, న్యాచురల్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి మనకి, ఇవి సమ్ డెఫినేషన్స్ ఉన్నాయి. సో వాటి మీద ఫోకస్ చేసిన తర్వాత హౌ యూ కెన్ ఫైండ్ అవుట్ ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సింగిల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ సిస్టమ్స్. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే దిస్ ఈజ్ ఎంటైర్లీ న్యూ ఫర్ యూ. ఈ కాన్సెప్ట్ తెలియకుండా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేం కాబట్టి. సో బట్ ఎనీహౌ ఇట్ ఈస్ టేకింగ్ 6 hours time to discuss that concepts. I am not talking about this one, but గేట్ నోట్స్ ఏదన్నా మీకు దొరికితే జస్ట్ యూ గో అహెడ్ దిస్ వన్. సింపుల్గానే ఉంటుంది మనకు వచ్చేటప్పటికి. యూ జస్ట్ మీరు ఆ టాపిక్ వడికి మీరు జస్ట్ జిరాక్స్ తీసుకొని ఫోకస్ చేయండి. ఇక్కడ మనకు మేజర్గా దిస్ అండ్ దిస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ ఫ్రమ్ ద ఎగ్జామినేషన్ పాయింట్. ఇవి రెండు కూడా మనకి ఫైండింగ్ ద ఈక్వివాలెంట్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్, స్ప్రింగ్ స్టిఫ్నెస్ అండ్ యాంప్లిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేయడం. నేను యాంప్లిట్యూడ్తో ఒక ప్రాబ్లం తీసుకున్నాను. ఒక 3 పాసిబిలిటీస్ ఉంటాయి. ఆ 3 పాసిబిలిటీస్ నుంచి క్వశ్చన్ వస్తూ ఉంటుంది ఫ్రమ్ ఎగ్జామినేషన్ పాయింట్. అదొక క్వశ్చన్ నేను తీసుకున్నాను. ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి దీని తర్వాత. గాట్ ఇట్. సో దీస్ ఆర్ ద సంథింగ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మెకానికల్ దగ్గరకు వచ్చేటప్పటికి వీటన్నిటిని నేను ఒక పార్ట్ కిందే కన్సిడర్ చేస్తున్నాను. జనరల్ ప్లేన్ మోషన్, దీస్ ఆర్ ద సబ్ టాపిక్స్. ఇక్కడ మీరు ఎక్కువగా మోషన్ పారామీటర్స్ మీద ఫోకస్ చేయండి. Calculating the velocity, calculating the acceleration. That too, constant acceleration cases మీరు తీసుకోండి. Non-uniform, you leave it. And relative velocity, one of the important point. And concept of projectile motion మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. రోలింగ్ మోషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్. మై వ్యూ, ఇది నా వ్యూ. ఎందుకంటే అది జనరల్గా గేట్లో అడుగుతూ ఉంటాడు మనకు వచ్చేటప్పటికి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇక్కడ అడగచ్చు మిమ్మల్ని అడిగితే, ఇక్కడ స్ట్రెచ్ చేయొచ్చు మీకు వచ్చేటప్పటికి. మెకానికల్ పీపుల్, దట్ ఈస్ నాట్ ఫర్ సివిల్.
అదర్ వచ్చేటప్పటికి జస్ట్ ఒకసారి మీరు ఈ కాన్సెప్ట్స్ని స్టడీ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. వర్క్ ఎనర్జీ ప్రిన్సిపల్, ఇంపల్సమ్ అండ్ మొమెంటమ్ ప్రిన్సిపల్, దీస్ ఆర్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూటన్స్ సెకండ్ లా. వీ నో ఇట్. How effectively we are applying the Newton's second law. Dynamics is nothing but Newton's second law. If you properly understand F equal to ma, 70% of the dynamics is completed. Just it is an interpretation of ఇవన్నీ కూడా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ న్యూటన్స్ సెకండ్ లానే. వీటి మీద జస్ట్ యూ గో అహెడ్. సిలబస్ అయితే లెంగ్దీగానే ఉంది, బట్ 3 to 4 మార్క్స్. నేను ముందే జస్ట్ మై వ్యూ ఏంటంటే మోర్ స్ట్రెస్ అనేది స్టాటిక్స్ పార్ట్ నుంచి ఉంటుంది కంపారిటివ్లీ డైనమిక్స్ పార్ట్. గాట్ మై పాయింట్, రైట్? లెట్ us take a simple question, a quick revision we are taking. See this one, first question. Anyone answered it? Anyone? Some simple questions we are taking from mechanics. For any system of coplanar forces, the condition of equilibrium is. So, satisfying the equilibrium conditions. For any coplanar, it is a two-dimensional system. Clear. The force system, it may be any general force system or concurrent force system, anything. First thing, algebraic sum of the horizontal components of all the forces should be 0. Yes, we need to satisfy this condition. Summation of forces along x, horizontal x direction anukuntunnan nenu. Yes, obviously. Second statement chudandi, algebraic sum of the vertical components of all the forces should be 0. Perfectly right. దీన్ని కూడా మనం సాటిస్ఫై చేయాలి. ఇవి రెండు కరెక్ట్ అన్నప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూసినా చూడకపోయినా ఆప్షన్ డి కరెక్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని బట్టి. We can't avoid this one. Algebraic sum of moments of all the forces about any point or any axis must be 0. We need to satisfy this condition also. So, answer is all of the above. Answer is all of the above, my dear friends. Then let's move on to the next question. This is one of the interesting question. Anyone answer this question? Number of necessary and sufficient conditions required for proving equilibrium of concurrent force system. Anyone? Just you just answer it. Anyone? ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేయండి. ఆప్షన్ బి శ్రీనివాసులు, స్వీటీ ఆప్షన్ బి, పర్ఫెక్ట్లీ. ప్రవళిక ఆప్షన్ బి, ఎగ్జాక్ట్లీ. పర్ఫెక్ట్. One thing you just notice, my dear friend, in this question, nothing is mentioned. ఇక్కడ ఇది 2D సిస్టమా 3D సిస్టమ్ అనేది మెన్షన్ చేయలేదు క్లియర్గా. When nothing is mentioned, you have to answer it for a 3-dimensional case. వాడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు ఇది 2-dimensional ఫోర్స్ సిస్టమా 3-dimensional ఫోర్స్ సిస్టమ్ అనేది క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఎప్పుడైతే మీకు క్లారిటీ ఇక్కడ మెన్షన్ చేయలేదో యూ జస్ట్ గో అహెడ్ విత్ ద 3-dimensional. ఇన్ 3-dimensional సిస్టమ్, హౌ మెనీ ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ వీఆర్ హ్యావింగ్? 3 force equilibrium equations. What are that? Summation of forces along x equal to 0, summation of forces along y equal to 0, summation of forces along z equal to 0. And 3 more related to the moment. Summation of moments in xy, alane yz, alane zy equal to 0. ఈ మూడు మనకి. మరి 6 కదా, ఇంకేమని ఇచ్చాడు వాడు? లుక్ ఎట్ హియర్. ఇది ఇంపార్టెంట్. సిస్టమ్ ఈజ్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్ అన్నాడు. సో ఇవి కొంచెం కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్. వెన్ ద సిస్టమ్ ఫోర్స్ సిస్టమ్ ఈజ్ కాంకరెంట్, all forces are meeting at one point. Now, when all forces are meeting at one point, moments are automatically 0. Moment of that forces must be 0. అంటే కాంకరెంట్లో ఆటోమేటిక్గా మూమెంట్స్ అనేవి 0 అయిపోతాయని మనకు తెలుసు. కాంకరెంట్, యాజ్ ఇట్ ఈస్ కాంకరెంట్ ఫోర్స్ సిస్టమ్, automatically moments are 0. Automatically moments are 0. We do not prove it. మిగిలింది what we have to prove it? We need to prove it this one, this one, this one.
to maintain the equilibrium condition. So how many equations we are having? Yes, we need to prove these three. So option B is correct for this question. Option B is correct. Option B is correct. Suppose if it is a coplanar concurrent force system, 2 is correct. Summation of forces along x equal to 0, summation of forces along y equal to 0. We have to prove these two. Got my point? So ఇక్కడ 2 కూడా మెన్షన్ చేశాడు, అందుకే నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ నాట్ మెన్షన్డ్, యూ హ్యావ్ టు ఆన్సర్ ఇట్ ఫర్ 3D కేస్. రైట్? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో look at here, anyone answered it? Anyone? Read the question. 2 coplanar forces P1 equal to 2 ton. ఇక్కడ T refers it is a ton. 2 ton. And P2 is also 2 ton. ఇక్కడ వచ్చిందండి, T ఇక్కడ ఉంది, ఇది 2 ton. Meeting at O, look at here, ఎక్కడ ఉన్నాయి నాకు, on a lamina with alpha. Angle between these two forces is 45 degrees ఇచ్చాడు, as shown in the figure. From the force diagram, అంటే ఇక్కడ ఫోర్స్ పాలిగన్ ఇచ్చాడు. ఫోర్త్ వన్ నేను తీసుకోలేదు, ఎనీ హౌ ఈ 3లోనే మనకు ఆన్సర్ వస్తుందని 4th లీవ్ చేశాను నేను. ఫ్రమ్ ద ఫోర్స్ డయాగ్రామ్, ఫోర్స్ ఆర్, నౌ లుక్ ఎట్ హియర్, ఇది నాకు రిజల్టెంట్ ఆఫ్ P1 అండ్ P2 టు బి అప్లైడ్ ఎట్ O. ఎలా అప్లై చేయాలి అంటే జస్ట్ యూ హ్యావ్ టు డ్రా ద ఫోర్స్ పాలిగన్ డయాగ్రామ్. నా ఇక్కడ మనం చూస్తే లుక్ ఎట్ హియర్, ఇఫ్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ దిస్ వన్, ఎలా వెళ్తుంది ఇది, నాకు ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుంది. బై ద వే లుక్ ఎట్ హియర్, ఇదేమన్నా టువర్డ్స్ O వస్తుంది P2, P1 ఏమన్నా అవే ఫ్రమ్ ద O ఉంది, అది ఇంపార్టెంట్ మనకి. నాకు దీని రిజల్టెంట్ ఎలా పాస్ అవుతుంది. జస్ట్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ వన్, లుక్ ఎట్ హియర్, ఇక్కడ ఆప్షన్ ఏ మనకు తీసుకుంటే లుక్ ఎట్ హియర్, ఎలా వెళ్తుంది నాకు, ఇది సెకండ్ ఫోర్స్, రిజల్టెంట్ ఎలా వెళ్తుంది, ద క్లోజింగ్ సైడ్ ఇట్ ఈస్ గివింగ్ ద రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. నౌ లుక్ ఎట్ హియర్, బట్ ఇదేంది, ఇదే డైరెక్షన్ వెళ్తుంది. వెన్ దిస్ రిజల్టెంట్ ఈస్ ఇన్ దిస్ పర్టికులర్ డైరెక్షన్, ఇట్ షుడ్ నాట్ బీ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఇన్కరెక్ట్, ఆపోజిట్ డైరెక్షన్ కదా మనకు వచ్చేటప్పటికి. నౌ కమ్ టు ద సెకండ్ ఆప్షన్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్ ఈస్ 1 force, సెకండ్ ఈజ్ దిస్ వన్ ప్యారలల్ టు దిస్ వన్, ఇదే నాకు వచ్చేటప్పుడు సెకండ్ ఫోర్స్, ఇది ఫస్ట్ ఫోర్స్. రిజల్టెంట్ లుక్ ఎట్ హియర్, ఆపోజిట్ డైరెక్షన్, దీనికి ఆపోజిట్ డైరెక్షన్. పర్ఫెక్ట్లీ రైట్. ఫండమెంటల్ థింగ్ మనకు వచ్చేటప్పుడు. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్. సింపుల్ థింగ్, వెరీ సింపుల్ థింగ్, రైట్? ఫోర్త్ ఆప్షన్ ఇట్లాంటిదే ఇచ్చాడు ఆపోజిట్ డైరెక్షన్లో, బట్ ఈ డయాగ్రామ్ ఇచ్చాడు. జస్ట్ ఐఎమ్ నాట్ మెన్షనింగ్ బికాస్ ఆఫ్ స్పేస్ అవైలబిలిటీ. గాట్ ఇట్. నా వన్ ప్రాబ్లమ్ ఐఎమ్ టేకింగ్ ఫర్ ద ట్రస్. ఇంత డెప్త్ ఏమో అవసరం లేదు, జస్ట్ నేను ఎలా అప్లై చేస్తారు మెథడ్ ఆఫ్ సెక్షన్స్ని అంటానికి ఒక ప్రాబ్లం తీసుకున్నానండి. రైట్? నౌ లెట్ us see this one. ఎనీ వన్ సాల్వ్ చేస్తే ఐఎమ్ మోర్ హ్యాపీయెస్ట్ పర్సన్. See this one. For the truss loaded as shown in the figure, determine the magnitude of the force in member CD. These are the options we are having. మనకు కావాల్సింది ఎక్కడండి, ఫోర్స్ అనేది సిడీలో కావాలి మనకు వచ్చేటప్పటికి. గాట్ ఇట్, సిడీలో కావాలి మనకి. సో ఇప్పుడు నేను జస్ట్ మై ఫేవరెట్ ఈజ్ మెథడ్ ఆఫ్ సెక్షన్స్ బికాజ్ దట్ ఈజ్ I can apply effectively within a short span of time. సో నేను ఇక్కడ ఆ సెక్షన్ నేను ఎట్లా కట్ చేస్తున్నానంటే మెథడ్ ఆఫ్ సెక్షన్స్లో ఎలా అయినా కట్ చేసుకోవచ్చు కదా మనం వచ్చేటప్పటికి. ఒకటి నేను ఇలా కట్ చేస్తున్నానండి ట్రస్ని, ఐ కెన్ మార్క్ దిస్ యాజ్ 1. సెకండ్ పాసిబిలిటీ, ఎలా అయినా కట్ చేయొచ్చు, నేను ఇలా కట్ చేస్తున్నాను నేను. నా అవుట్ ఆఫ్ దిస్ 2 విచ్ ఈస్ ద మోర్ ఎఫెక్టివ్ మై డియర్ ఫ్రెండ్. ఇటువైపు చూస్తే నాకు అన్నోన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ పార్ట్లో నాకు వచ్చేటప్పటికి. 1, 2, ఇక్కడ 3, ఇక్కడ 4, మరలా ఇక్కడ సపోర్ట్ రియాక్షన్స్. సో మెజారిటీ ఆఫ్ అన్నోన్స్ వీఆర్ అబ్జర్వింగ్ దిస్ సైడ్. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎక్కువ ఉన్నాయి, ఇటు సైడ్ నాకు తక్కువగా అనిపిస్తుంది నాకు. సో ఐ ప్రిఫర్డ్ సెక్షన్ 2. సెక్షన్స్ ఇటువైపు నేను అంటే ఇటువైపు సెక్షన్ 2కి నేను ఇటువైపు పార్ట్ కన్సిడర్ చేస్తున్నాను. ఐఎమ్ టేకింగ్ ద ఎఫ్బిడి ఫర్ దిస్ పార్ట్. రైట్? నా లెట్ మీ టేక్ సెక్షన్ ఇక్కడ కట్ చేశాను నేను, ఎఫ్బిడి నేను కన్సిడర్ చేస్తున్నాను, ఫోర్సెస్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఈ సెక్షన్ ఎక్కడైతే కట్ అవుతుందో దానికి రిలవెంట్గా ఫోర్సెస్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఫస్ట్ ఫోర్స్ ఈజ్ ఇది, ఐ కెన్ మేక్ దిస్ యాజ్ ఎఫ్సిడి. సెకండ్ వన్ ఈజ్ నాకు ఇక్కడ వస్తుంది, నాకు ఇక్కడ కట్ అయింది కదా ఈ పార్ట్ మనకి, దట్ ఈజ్ ఎఫ్ఎఫ్డి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫ్ఎఫ్సి. ఎనీహౌ ఇక్కడ నాకు ఒక రోలార్ సపోర్ట్ ఉంది, జస్ట్ యూ కెన్ ఇంట్రడ్యూస్ ద సపోర్ట్ రియాక్షన్ ఎట్ హియర్.
ఎన్ అంటున్నాను నేను ఇక్కడ నాకు వచ్చేటప్పటికి. ఇక్కడ మనకి హింజ్ సపోర్ట్ ఉంది కాబట్టి 2 రియాక్షన్స్. లెట్ మీ టేక్ దిస్ ఈజ్, ఇక్కడ అవసరం లేదు, ఇప్పుడు నేను జస్ట్ ఇస్తున్నాను రియాక్షన్స్. RAY, RAX, that's fine. Right? Now, these are the forces we are observing now. ఇప్పుడు నేను దీన్ని ఎట్లా అప్లై చేస్తున్నాను చూడండి. సపోజ్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ద మూమెంట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అబౌట్ ఎఫ్, మ్యాక్సిమం 2 అన్నోన్స్ ఉండేటట్లుగా చూసుకోండి. సెక్షన్ అక్కడ తీసుకున్న తర్వాత వెన్ యూ ఆర్ అప్లయింగ్ ద ఈక్విలిబ్రియం కాన్సెప్ట్, ట్రై టు మ్యాక్సిమం మనకు అన్నోన్స్ 2 కంటే ఎక్కువ ఉండేటట్లు, ఎక్కువ ఉండకూడదు మనకు, అట్లా చూసుకోండి. Now let me take, if I am taking the moment equilibrium equation about F, నాకు ఇదేమవుతుంది, ఇది 0 అయిపోతుంది, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ F పాయింట్, ఇది కూడా నాకు 0 అయిపోతుంది. నాకు వచ్చేటప్పటికి నాకు ఇక్కడ 2W ఇచ్చాడు, ఇవి రెండు నాకు అన్నోన్స్, ఇవి రెండు నాకు అన్నోన్స్. ఇన్ఫ్యాక్ట్ నాకు కావాల్సింది ఇదే కదా, FCD కావాలి. సో ఫస్ట్ మై టార్గెట్ ఈజ్ దిస్ వన్ మై డియర్ ఫ్రెండ్. సో ఐఎమ్ టేకింగ్ ద సమ్మేషన్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్, జస్ట్ కామన్ సెన్స్ అంతే మనకి, ఇట్ షుడ్ బి ఈక్వల్ టు 0. కొంత లాజికల్గా మనం థింక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది మనకు వచ్చేటప్పటికి. ఈ పార్ట్ కదా మనం కన్సిడర్ చేస్తున్నాం. ఇది తీసుకుంటున్నాను FCD, లుక్ ఎట్ హియర్, ఇది ఏ ఇచ్చాడు మనకి యూనిట్, ఎలా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ సెన్స్ ఆఫ్ రొటేషన్. యాంటీ క్లాక్ వైజ్ ఐఎమ్ టేకింగ్ వన్ సైడ్ అండ్ క్లాక్ వైజ్ ఐఎమ్ టేకింగ్ అదర్ సైడ్. సో FCD డిస్టెన్స్ వచ్చేటప్పటికి ఏ, యాంటీ క్లాక్ వైజ్ అయిపోయింది. ఇది ఎటువంటి మూమెంట్ని ఇవ్వదు నాకు. ఇక్కడ n చూడండి, n ఇట్ ఈస్ గివింగ్ యాంటీ క్లాక్ వైజ్. ద డిస్టెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్ క్లియర్గా మెన్షన్ చేశాడు 1.5 ప్లస్ n ఇంటూ 1.5 1.5a, ఇది కూడా నాకు యాంటీ క్లాక్ వైజే. ఇంకా నాకు 2W దగ్గర అండి, ఇది క్లాక్ వైజ్ ఇస్తుంది నాకు. బై ద వే ఇది సిమెట్రిక్ అండి, జస్ట్ అది మిస్టేక్, ఎందుకంటే ఇక్కడ మనం చూసినప్పుడు క్లియర్గా కనిపిస్తుంది, ఇది టీటా, ఇది టీటా, ఇది టీటా, ఇది టీటా. డ్యూ టు ద సిమెట్రీ దీన్ని ప్రొజెక్ట్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్లీగా ఇది 0.75a. Perfectly. Now look at here, if I take this one, it is giving clockwise sense of rotation, 2W, distance వచ్చేటప్పటికి 0.75a clockwise. Now if I am taking FCD నాకు కావాలి కాబట్టి FCD AAA getting cancelled, నాకు ఇక్కడ 1.5 ఈ రెండిట్లో కామన్ తీయండి, 1.5 కామన్ తీస్తే W, ఈ అన్నిటి వస్తే నాకు మైనస్. సో ఇక్కడ నాకు కావాల్సింది, నాకు FCD కావాలంటే నాకు ఫస్ట్ n తెలియాలి, నార్మల్ రియాక్షన్ ఎట్ సపోర్ట్ E, ఇది తెలిస్తే నాకు ఇది వస్తుంది నాకు. దెన్ ఐఎమ్ యూజింగ్ ఓవరాల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్, సపోర్ట్ రియాక్షన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఐఎమ్ యూజింగ్ ఓవరాల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఈ ఓవరాల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ నేను యూజ్ చేసినప్పుడు ఓవరాల్ మొత్తం తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను కానీ మూమెంట్స్ని కానీ ఇక్కడ కానీ అప్లై చేస్తే ఇది 0 అయిపోతుంది, ఇది 0 అయిపోతుంది, ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది నాకు. సింపుల్ థింగ్. So I can easily, now in overall free body diagram, when I am considering, just I am using the moment equilibrium equation about A, my dear friends. I am giving the choice to you, RAX into 0, RAY into 0, I am not writing it. ఇక్కడ చూడండి, నాకు మిగిలింది W కదా, W ఏది ఇస్తుంది నాకు, డిస్టెన్స్ ఆఫ్ ఏనా, క్లాక్ వైజ్ సెన్స్ ఆఫ్ రొటేషన్, W into A క్లాక్ వైజ్ సెన్స్ ఆఫ్ రొటేషన్. అండ్ ఇది కూడా నాకు 2W ప్లస్ 2W ఇంటూ ఇక్కడ నుంచి 0.75, ఇక్కడ నుంచి 1.5, 2.25, 2.25a, ఇవి రెండు క్లాక్. n వచ్చేటప్పటికి యాంటీ క్లాక్ కదండి, n ఇంటూ 3a, ఈ డిస్టెన్స్ 3a. ఇక్కడ అన్నోన్ ఏంటి మనకి n, ఈ n వస్తుంది నాకు. ఈ n తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఈ n తీసుకెళ్ళి అక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఐ మే గెట్ ద FCD వాల్యూ. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఫైనల్గా జస్ట్ గో అహెడ్ విత్ దిస్ వన్ ఆన్సర్, యూ జస్ట్ డూ ద క్యాలిక్యులేషన్ పార్ట్. ఐ థింక్ ఇట్ ఈస్ మనకి 1.24 సంథింగ్ వస్తుంది, అది 25 కరెక్ట్ అండి మనకి. హోప్ దిస్ ఈజ్ క్లియర్ టు యూ. ట్రస్ట్ నుంచి ఒకటి కావాలని తీసుకున్నాను నేను, హౌ యూ కెన్ యూజ్ ద మెథడ్ ఆఫ్ సెక్షన్స్ అంటానికి నేను ఈ ప్రాబ్లం తీసుకున్నాను. రైట్, నౌ దట్ ఈస్ ద కేస్ వీఆర్ హ్యావింగ్. లెట్స్ మూవ్ ఆన్ టు ద అనదర్ క్వశ్చన్. సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఒక క్వశ్చన్ తీసుకున్నాను ఫార్మాలిటీగా. The center of gravity of a semicircular plate of 66 centimeter diameter from its base. Obviously, you know the standard formula for this one. Y bar, I think you can solve it. 4r divided by 3 pi na. Diameter 66 ichadu, then you can use it. 4, 33, radius తీసుకున్నాను, 3, pi value 22 divided by 7 na.
3 11, 11 2, 2 2s are 2, 2 7s are 14 I think it is 14. ఇది మీరు ఈజీగానే సాల్వ్ చేయగలరు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. Right? Let's move on to the next question. This is one of the interesting question again from concept of CG and moment of inertia. Anyone? Anyone? Length to radius ratio L by R of a solid cylinder is such that the moment of inertia about the longitudinal axis and the transverse axis are equal. What ఇచ్చింది బేసికల్గా సిలిండర్ ఇచ్చాడు. Let me take something like this. This is a cylindrical object. Now I can speak this is a 2R and let us take this is a L. Got it. Now సెక్షన్ కానీ మనం కట్ చేసి ఇట్లా చూస్తే రెండింటిని కంపేర్ చేయమన్నాడు. వాడు రెండు ఈక్వల్ ఇచ్చాడండి. ఐఎక్స్ఎక్స్ ఈక్వల్ టు ఐవై అయినప్పుడు వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఎల్ బై ఆర్, ఇది వాడు ఇచ్చింది పర్టికులర్గా. హౌ టు ప్రొసీడ్ దిస్ వన్? ఇఫ్ ఐ టేక్ ద ప్లేన్ సంథింగ్ లైక్ దిస్, ఇటువైపు నుంచి చూస్తే ఎట్లా ఉంటుంది మనకి? జస్ట్ లైక్ ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్. ఇది ఎక్స్ యాక్సెస్, ఇది వై యాక్సెస్. ఆల్రెడీ వీ నో ఇట్. దెన్ ఇట్ ఈస్ 2R, ఇది మనకి ఎల్ ఇచ్చాడు. Right? Now Ixx equal to Iyy ఇచ్చాడు. Then you can treat it. ఇది నేను BD cube divided by 12 and DB cube divided by 12 గా యూజ్ చేయొచ్చుగా పర్ఫెక్ట్లీ. Ixx BD cube, D value is L, cube divided by 12. It should be equal to DB cube. L 2R cube divided by 12. 12 is getting cancelled. ఇది వచ్చేటప్పటికి 2R L cube, ఇది వచ్చేటప్పటికి 8LR cube. సింప్లిఫై చేయండి. యు ఆర్ హ్యావింగ్ ఎల్ బై ఆర్ ఈక్వల్ టు 2. దీన్ని సింప్లిఫై చేస్తే ఎల్ వాల్యూ యు ఆర్ హ్యావింగ్ దిస్ వన్ మై డియర్ ఫ్రెండ్స్. ఎల్ వాల్యూ యు ఆర్ హ్యావింగ్. రైట్? నౌ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. D'Alembert's principle. This is related to the statics, my dear friends. That is related to the statics. Have you heard about Alembert's principle? It is an interpretation for interpretation of Newton's second law. ఎలా దీన్ని ఇంటర్ప్రిట్ చేసింది D'Alembert's? సో అనాలిసిస్ని సింప్లిఫై చేశాడు D'Alembert's. when you try to analyze the forces under dynamic condition, analysis becomes very simple if you are applying the D'Alembert's principle. But యూజువల్గా డైనమిక్స్లో మనం ఎప్పుడు ప్రిఫర్ చేస్తాం D'Alembert's ప్రిన్సిపల్ని? మెకానికల్ ఇంపార్టెంట్ రేదర్ దెన్ సివిల్కి లేదండి, ఇది మెకానికల్కే. సో జనరల్గా మనకి యూనిఫామ్ యాక్సలరేషన్ ఉన్నప్పుడు, కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉన్నప్పుడు ద మోస్ట్ ప్రిఫర్డ్ అప్రోచ్ ఈస్ Alembert's ప్రిన్సిపల్. జనరల్గా మనకి Alembert's ప్రిన్సిపల్, సపోజ్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ the Newton's second law, suppose if some object is moving in this direction with some acceleration of a in this direction, just imagine. So ఇక్కడ మనకి ఏం చేశాడు, ఇది ఆబ్జెక్ట్ డైనమిక్ కండిషన్లో ఉంది. the net amount of force acting on the system will gives the acceleration. మనకి దీన్ని జస్ట్ మోడిఫై చేస్తున్నాను నేను. ఎట్లా? f net plus minus ma, it should be equal to 0. అంటే ఇంతే magnitude of force ni if I am using in opposite direction on the same object, then it is under equilibrium condition, and this parameter is nothing but inertia force. అంటే by introducing the inertia force in the FBD of the given problem, D'Alembert's converted the dynamic problem into static problems. అంటే ఇప్పుడు వన్స్ ఎప్పుడైతే నేను ఇనర్షియా ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తానో నేను ఎఫ్బిడిలో, దెన్ ద ప్రాబ్లమ్ ఐ కెన్ ట్రీట్ యాజ్ ఏ స్టాటిక్, దెన్ ఐ కెన్ ఎఫెక్టివ్లీ అప్లై ద స్టాటిక్ ఈక్వేషన్స్ టు గెట్ ద అన్నోన్స్. అదే సజెస్ట్ చేసింది D'Alembert's. D'Alembert's ప్రిన్సిపల్ ఈజ్ యూజ్డ్ ఫర్ రెడ్యూసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కైనెటిక్స్ డైనమిక్స్ ఇంటూ ఈక్వివాలెంట్ స్టాటిక్ ప్రాబ్లమ్. పర్ఫెక్ట్లీ దిస్ ఈస్ ద అడ్వాంటేజ్, రైట్? దట్ ఈస్ ద కేస్ వీఆర్ హ్యావింగ్.
ఒకటి నేను ఫ్రిక్షన్ నుంచి తీసుకున్నాను. లెట్ us టేక్ దిస్ వన్ ఫ్రిక్షన్ నుంచి. A block weighing 981 Newton is resting on a horizontal surface. The coefficient of friction between the block and the horizontal surface is 0.2. A vertical cable attached, ఇక్కడ ఒక కేబుల్ అటాచ్ చేశాడు బ్లాక్కి, టు ద బ్లాక్ ప్రొవైడ్స్ పార్షియల్ సపోర్ట్ యాజ్ షోన్. A man can pull horizontally with a force of 100 newtons. What will be the tension in the cable if the man is just able to move the block? ఇది ఇంపార్టెంట్ కీవర్డ్. జస్ట్ ఏబుల్ టు మూవ్ ద బ్లాక్. ద బ్లాక్ ఈజ్ రెడీ టు మూవ్. ఆ కండిషన్లో ఉన్నప్పుడు ఇక్కడ టెన్షన్ ఎంత డెవలప్ అయిందని అడిగాడు మనకు బేసికల్గా. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఇంపెండింగ్ కండిషన్ కదండి. ఇంపెండింగ్ కండిషన్లో మన అబ్జర్వేషన్ ఏంటిది? సో ద మ్యాక్సిమమ్ ఆర్ లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ మస్ట్ బీ ఈక్వల్ టు అప్లైడ్ ఫోర్స్. ఎప్పుడైతే ఇవి రెండు ఈక్వల్ అవుతాయో మనకి, దెన్ ద బాడీ ఈజ్ రెడీ టు మూవ్. ఇట్స్ నాట్ ఇన్ మూవింగ్ కండిషన్. ద బాడీ ఈజ్ రెడీ టు మూవ్. ఇట్ ఈస్ అబౌట్ టు మూవ్. So first my target is taking the FBD of this one. Options ఇచ్చాడు వాడు, which one is correct అని అన్నాడు. Anyhow, let me take the free body diagram. If I am taking the free body diagram, just I am showing all the values. So at the contact surface, we are having two reactions. One is normal, second one is the tangential force. What we call it as a limiting friction. ఈ కేసులో నాకు about to move అన్నాడు కాబట్టి. So when the body is just about to move, then let me take this one. సో సమేషన్ ఆఫ్ ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ ఈక్వల్ టు 0. దీన్ని నేను తీసుకుంటే రైట్ సైడ్ ఫోర్సెస్ ఆర్ బ్యాలెన్స్డ్ బై ద లెఫ్ట్ సైడ్ ఫోర్సెస్. 100 ఈక్వల్ టు మ్యూ ఎన్ మై డియర్ ఫ్రెండ్. ఫ్రమ్ దిస్ వన్ ఐ ట్రై టు ఫైండ్ అవుట్ ఇది లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. లిమిటింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాక్సిమమ్ స్టాటిక్ ఫ్రిక్షన్ దట్ వీఆర్ అబ్జర్వింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇంపెండింగ్. సో ఇక్కడ 0.2 ఇచ్చాడు మ్యూ వాల్యూ. ఫ్రమ్ దట్ వన్ నార్మల్ రియాక్షన్ నాకు ఎంత వస్తుంది? 100 డివైడెడ్ బై 0.2 ఇచ్చింది. ఐ థింక్ ఇట్ ఈస్ 500. వన్స్ ఐ హ్యావ్ దిస్ వన్, నాకు కావాల్సింది ఏంటి ఇది. దెన్ యూజ్ ద ఈక్విలిబ్రియం ఈక్వేషన్ ఇన్ వై డైరెక్షన్. వై డైరెక్షన్లో నాకు ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి? 3. ఎన్ అండ్ టీ అన్ అప్వర్డ్ డైరెక్షన్, డబ్ల్యూ ఇన్ డౌన్వర్డ్ డైరెక్షన్. యూ కెన్ యూజ్ ఇట్. సో ఎన్ ప్లస్ టీ మైనస్ డబ్ల్యూ ఈక్వల్ టు 0. నాకు కావాల్సింది టీయే కదండి. నాకు ఎన్ ఇక్కడ ఎంత వచ్చింది మనకి? 500 వచ్చింది. ప్లస్ టీ మైనస్ 981 ఇచ్చాడు ఈక్వల్ టు 0. టీ ఈక్వల్ టు ఎంత? 481 న్యూటన్స్. 481 న్యూటన్స్ వీఆర్ హ్యావింగ్. లెట్ us టేక్ దిస్ వన్. 481 అనేది మనం యూఆర్ అబ్జర్వింగ్ ఎట్ ఆప్షన్ బి మై డియర్ ఫ్రెండ్స్. ఫ్రిక్షన్ అనేది ఇట్ ఈస్ కామన్ ఫర్ బోత్ సివిల్ అండ్ మెకానికల్. నౌ ద టైమ్ ఈజ్ ఓవర్, రైట్. సమ్ అదర్ ప్రాబ్లమ్స్ వీఆర్ హ్యావింగ్, బట్ వన్ ప్రాబ్లం నేను చూస్తున్నాను దీనికి. డైనమిక్స్ నుంచి సివిల్ సింగిల్ డిగ్రీ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సింగిల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ సిస్టమ్స్ ఒక ప్రాబ్లం నేను తీసుకున్నాను. దీంతో నేను స్టాప్ చేస్తాను. ఏ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ విత్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 5 రేడియన్స్ పర్ సెకండ్. న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఒమేగా 5 రేడియన్స్ పర్ సెకండ్ ఇచ్చాడండి. ఈజ్ సెట్ టు ఫ్రీ ఆసిలేషన్స్ బై గివింగ్ సమ్ ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్. ఇక్కడ నేను ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ని నేను x0గా ట్రీట్ చేస్తున్నాను. దట్ ఈస్ గివెన్ యాజ్ 10 centimeters. అండర్ దిస్ కండిషన్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ వైబ్రేషన్. యాంప్లిట్యూడ్ని జనరల్గా యాంప్లిట్యూడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకి 3 పాసిబిలిటీస్ ఉంటాయండి. జస్ట్ మీకు తెలిస్తే పర్లేదు, తెలియకపోతే జస్ట్ యూ కెన్ ఫోకస్ ఆన్ దీస్ 3 పాసిబిలిటీస్. దట్ ఈస్ సఫిషియంట్ ఫర్ యూ. వాట్ ఆర్ 3 పాసిబిలిటీస్? ఫస్ట్ పాసిబిలిటీ, వాడు ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు మనకి ఇచ్చినదే మనకి యాంప్లిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చి యాంప్లిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు యాంప్లిట్యూడ్ ఏ ఈక్వల్ టు x0 డైరెక్ట్లీ. జస్ట్ రిమెంబర్ ద ఫార్ములా. రెండోది ఇనీషియల్ వెలాసిటీ ఇస్తాడు. ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చి కరస్పాండింగ్ యాంప్లిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు యాంప్లిట్యూడ్ ఏ ఈక్వల్ టు, ఇవి ఎలా వచ్చింది అంటే డెరివేషన్స్, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ దట్. సో వీ కెన్ సే ఇట్ ఈస్ V0 డివైడెడ్ బై ఒమేగా ఎన్. V0 ఆల్రెడీ వాడు ఇచ్చాడు కదా మనకి. మనకు కావాల్సిన ఒమేగా ఎన్. న్యాచురల్ ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ √k డివైడెడ్ బై m. కాన్సెప్ట్ మీరు చూస్తే అర్థమవుతుంది. దిస్ ఈస్ ఫార్ వీఆర్ యూజింగ్ ఫర్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఈ ఫార్ములా. అదే సింపుల్ పెండులం ఇచ్చాడు అనుకోండి, దిస్ ఫార్ములా ఇట్ ఈస్ నథింగ్ బట్ g డివైడెడ్ బై l. దిస్ ఈస్ ఫర్ సింపుల్ పెండులం. యూ రిమెంబర్ దిస్. యూ క్యాలిక్యులేట్. k అనేది స్టిఫ్నెస్, m అనేది మాస్ ఆఫ్ ద ఎలిమెంట్. నా ఇవి రెండు ఇచ్చాడు థర్డ్ పాసిబిలిటీలో. ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, ఇనీషియల్ వెలాసిటీ ఇచ్చాడు.
In such condition, how you can find out the amplitude and ante root over x naught square plus v naught divided by omega n whole square. That's it. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకున్నా చాలు మనకి. ఇవి రెండుతో బదులు నాకు v నాట్ ఇచ్చారంటే x నాట్ జీరో, దెన్ ది టర్మ్ ఈజ్ బికమింగ్ ఇస్ దిస్. x నాట్ ఇచ్చారంటే v నాట్ ప్లేస్లో జీరో సబ్స్టిట్యూట్ చేయండి, మనకి ఇది వస్తుంది. మనకు వచ్చేటప్పుడు అంటే యాంప్లిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ 3 పాసిబిలిటీసే ఉన్నాయి. జస్ట్ యూ రిమెంబర్ దీస్ 3 ఫార్ములాస్, దట్ ఈస్ సఫిషియంట్ ఫ్రమ్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్. మన క్వశ్చన్ దగ్గరకు వచ్చేటప్పటికి యాంప్లిట్యూడ్ ఎక్స్ నాట్ ఇచ్చాడు 10 సెంటీమీటర్స్, యాంప్లిట్యూడ్ అడిగాడు, ఆబ్వియస్లీ 10 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. గాట్ ఇట్. నౌ వన్ మోర్ క్వశ్చన్ జస్ట్ ఐఎమ్ టేకింగ్, లుక్ ఎట్ హియర్. ఏ పార్టికల్ అండర్గోయింగ్ సింపుల్ హార్మోనిక్ మోషన్, అగైన్ ఇది SDOF సిస్టమ్ నుంచే. A particle undergoing simple harmonic motion has amplitude and frequency 10 centimeter and 5 cycles per second. ఇంతకుముందు రేడియన్ పర్ సెకండ్ ఇచ్చాడు అంటే అది సర్క్యులర్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, ఇది న్యాచురల్ ఫ్రీక్వెన్సీ, సైకిల్స్ పర్ సెకండ్. వాట్ వీ రిక్వైర్డ్? ద మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. సో జనరల్గా ఒక పార్టికల్ SHMలో ఉందని మనం ఎట్లా చెప్తాం? సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఉందండి. We have two approaches. What is that? Particle అనేది whether it is having a circular motion or linear motion. But if the position of the particle with respect to time, if it is following a sine function, then we can say it is a simple harmonic motion. The particle is under simple harmonic motion. So let me take the displacement function. మనం తీసుకుంటే ఇక్కడ మనకి x equal to a sin omega t. సెకండ్ ఏంటి? సెకండ్ వచ్చేటప్పటికి నాకు ఇఫ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ద పార్టికల్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద మైనస్ సైన్, నెగిటివ్ సైన్ ఆఫ్ ఎక్స్, దెన్ వీ కెన్ సే ఇట్ ఈజ్ ఆల్సో ద పార్టికల్ ఈజ్ అండర్ సింపుల్ హార్మోనిక్ మోషన్. దీస్ ఆర్ ద టూ వేస్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద మోషన్ ఈజ్ సింపుల్ హార్మోనిక్. రైట్? నా క్లియర్గా వాడు సింపుల్ హార్మోనిక్ ఇచ్చాడు మనకు వచ్చేటప్పటికి. లెట్ us టేక్ దిస్ వన్, డిస్ప్లేస్మెంట్ ఫంక్షన్ తీసుకుంటే x ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ t, ఏ సైన్ ఒమేగా t. మనకు కావాల్సింది ఏంటి? మ్యాక్సిమం వెలాసిటీ. దెన్ డిఫరెన్షియేట్ దిస్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, జస్ట్ డాట్తో రిప్రజెంట్ చేస్తున్నాం మనం. దిస్ ఈజ్ నథింగ్ బట్ v. దెన్ వీ హ్యావ్ వెలాసిటీ, సో ఏ ఒమేగా కాస్ ఒమేగా t. మనకు కావాల్సిందంటే మ్యాక్సిమం వెలాసిటీ. సో దీన్ని నేను తీసుకుంటున్నాను చూడండి. వి మ్యాక్స్ ఎప్పుడు అవుతుందండి? నాకు ఈ టర్మ్ మ్యాక్సిమం అయితే, నాకు ఈ టర్మ్ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది? మ్యాక్సిమం అన్నప్పుడు 1 నాకు వచ్చేటప్పటికి వి మ్యాక్స్ ఈక్వల్ టు ఏ ఒమేగా. బట్ ఇక్కడ చూడండి నాకు వచ్చేటప్పటికి యాంప్లిట్యూడ్ ఇచ్చాడు ఏ, బట్ ఒమేగా ఇవ్వాల, ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఇచ్చాడు. యూజువల్గా న్యాచురల్ ఫ్రీక్వెన్సీని ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. బట్ నో ప్రాబ్లం. హౌ ఐఎమ్ గెటింగ్ దిస్ వన్? లెట్ us టేక్ దిస్ వన్ హియర్. సో ఒమేగా ఈక్వల్ టు 2π, ఇవన్నీ కూడా బేసిక్ టెర్మినాల్లో మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. ఒమేగా ఈక్వల్ టు 2π డివైడెడ్ బై టీ, మై డియర్ ఫ్రెండ్స్. దీన్ని నేను ఎట్లా తీసుకుంటున్నాను? 2π ఇంటూ 1/t. అండ్ న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ ఈక్వల్ టు 1 బై టైం పీరియడ్ మనకి. అంటే దీన్ని ఇప్పుడు నేను ఎట్లా రీప్లేస్ చేస్తున్నాను? దీన్ని నేను 2π ఇంటూ ఎఫ్ ఈజ్ నోన్ వాల్యూ కాబట్టి నేను ఎఫ్లో తీసుకుంటున్నాను. అంటే ఒమేగాని నేను ఎట్లా రాస్తున్నానండి? ఒమేగాని ఐఎమ్ రైటింగ్ 2π ఇంటూ ఎఫ్. సో యాంప్లిట్యూడ్ ఎంత ఇచ్చాడండి? 10 సెంటీమీటర్, 2π, అండ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు? 5. ఆన్సర్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, మీటర్ పర్ సెకండ్ ఆర్ సెంటీమీటర్ పర్ సెకండ్. యూనిట్స్ ఏది ఇస్తే అది మనకు వచ్చినప్పుడు. నన్ ఆఫ్ దిస్ 10, 25, 100π కనిపించట్లేదుగా మనకి. నన్ ఆఫ్ ది అబౌవ్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఫర్ దిస్ వన్. ఈ రెండు క్వశ్చన్స్ ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ ఫ్రీ వైబ్రేషన్స్ టాపిక్ నుంచి తీసుకున్నాను నేను. బట్ టైం అనేది లేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు బి స్టాప్ ఎట్ హియర్, మై డియర్ ఫ్రెండ్స్. ఎనీహౌ మీ ప్రిపరేషన్ బాగా ఉందని అనుకుంటున్నాను నేను. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, ఆల్రెడీ యూ నో మై వాట్సాప్ నంబర్. జస్ట్ you make a text to my WhatsApp number. I will respond at any time. Okay, all the best from your ACE Engineering Academy. Any doubts? 2 minutes. If you are having any doubts, then we will move on to the doubts. 2 minutes. Any discussion? General discussion. 2 minutes. If you are not having any doubts, just I can wind up it.
ఓకే, ఆల్ ది బెస్ట్ మై డియర్.